సమస్త జీవుల్లో మానవునికున్న ప్రత్యేక లక్షణం ఆలోచన. మెదడుతో ఆలోచించేవాడు మనిషి, హృదయంతో ఆలోచించేవాడు మనీషి, హృదయంలో కృతజ్ఞతాభావం కలిగిన వాడు మహామనీషి. అలాంటి కోవకు చెందినవాడే ఈ లక్ష్మీనారాయణ. ఇతనికి సిటీలో 4 స్వీట్ షాప్స్ ఉన్నాయి. వాటిలో 40 మంది వర్కర్స్. వారికి ఇతనంటే చాలా గౌరవం. వారే కాదు, కాలనీవాసులు, కస్టమర్స్, బంధుమిత్రులు అందరూ అభిమానించే వ్యక్తి. ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుగా ఉండే వ్యక్తి కనుక. ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాడంటే అందుకు కొంతమంది సహాయ సహకారాలే కారణమని ఇతని ప్రగాఢ విశ్వాసం. ఇతను ఈ స్థాయికి ఎదగడానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొంతమంది కారకులని, అందుకు కృతజ్ఞతగా ఏదో రకంగా వారికి సహాయపడి వారి రుణం తీర్చుకోవాలనేదే ఇతని తాపత్రయం. అలా రుణం తీర్చుకోవాలనుకుంటున్న వ్యక్తుల్లో మొదటివాడు, తక్షణ సహాయం అవసరమైన వాడు మిస్టర్ రమణమూర్తి. లక్ష్మీనారాయణ చదువు పూర్తి చేసుకుని జాబ్ కోసం సిటీకి వచ్చినప్పుడు ఆశ్రయం కల్పించి చిన్న చిన్న అవసరాలు తీర్చిన వ్యక్తి మూర్తిగారు. ప్రస్తుతం ఆయన లివర్ ప్రాబ్లంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ డబ్బు అవసరంలో ఉన్నాడని తెలుసుకొని నమస్కారం డాక్టర్. నమస్కారం. పేషెంట్కి ఎలా ఉంది? నో ప్రాబ్లం సార్, అవుట్ ఆఫ్ డేంజర్. ఆయన ఎక్కువ డిస్టర్బ్ చేయకండి. ఒకసారి చూడొచ్చు? చూడండి. థ్యాంక్ యూ. రమణమూర్తి, నేను చూసుకుంటానమ్మా, మీరేం కంగారు పడద్దు. అయ్యో భగవంతుడా, వీళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమంటే ఇలా కల్పించావా? ఏదైతేనేం రమణమూర్తి ఆరోగ్యం బాగుంది, అదే చాలు. The stereo mix now. You ready to record the stereo mix now? రెండు నువ్వా ఏంట్రా ఇంత న్యాయం? టూ మచ్. సడన్ గా ఫుల్ బాటిల్ మీద 100 రూపాయలు పెంచారు. రే, నేను చెప్పేది యాక్స్ డియోడ్రెంట్ గురించి. ఏంటి దీని మీద కూడా 100 రూపాయలు పెంచారా? చెప్పేది వినిపే. చిన్నప్పుడు నాన్న బూస్ట్ తాగితే బలం వస్తుందని చెప్పాడు. తాగాను, వచ్చింది. మీరు మందు తాగితే మొత్తం వస్తుందని చెప్పారు. తాగాను, అది వచ్చింది. టీవీలో యాక్స్ కొట్టుకుంటే అమ్మాయిలు వస్తారని చెప్పారు. కొట్టుకున్నాను. ఏంటి వర్కౌట్ అయినట్లేదు? ఐడియా. వాళ్ళు రాకపోతే ఏంటి? మనమే వాళ్ళ. కమాన్ రేమా, కమాన్. Better watch yourself in this your time. Sissy out here, it will blow your mind. From my increase, I did not decline. ఎవరితోనే వస్తేమని రోడ్డు అంతా 4 సార్లు తిరిగాను. ప్రతిదీ నేను మఫ్టీలోనే బీట్ కానిస్టేబుల్ అనుకుంటుంది, కానీ నేనే బీట్ వేస్తున్నాను ఎవరితో అనుకోవట్లేదు. ఈ యాక్స్ నాకు అన్యాయం చేసిందమ్మా, అన్యాయం చేసింది. అది యాడ్రా. అదే మరి. ఫెయిర్నెస్ క్రీములు వాడితే తెల్లగవుతారని, టాబ్లెట్లు వాడితే పొడుగవుతారని ఇలా యాడ్స్ చూసి చాలా మంది నాలాగే మోసపోతున్నారు. దీనివల్ల నా మనోభావం దెబ్బతింది. అయితే తాగాల్సింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? లాయర్ ఉమాదేవికి ఫోన్ చేస్తా, యాక్స్ కంపెనీ మీద కేసు పెడతా. ఫోన్ హలో, లాయర్ ఉమాదేవి గారా? ఎస్ చెప్పండి. ఒక కేసు ఉంది. రేటా? ఐ మీన్ మీ పేమెంట్ ఎంత? అది కేసుని బట్టి ఉంటుంది. ఇలాంటి కేసు ఇప్పటిదాకా మీరు చూసుంటారు. చాలా యాంగిల్స్ డీల్ చేయాలి. కొంచెం కష్టమే. అవసరం లేదు. ఈ ఉమాదేవి ఒక్క యాంగిల్ని పూర్తిగా ఎవడూ ఫేస్ చేయలేదు. ఐ యు కాన్ఫిడెంట్?
నో ఎక్స్పీరియన్స్. బట్ పని మాత్రం వెంటనే మొదలవ్వాలి. అయితే క్యాష్ ముందే ఇచ్చేయాలి. ఓకే మేడం. ఓకే. సంథింగ్ ఇస్ రాంగ్. యాక్స్ కంపెనీ మీద కేసు పెడుతున్నాను. వాళ్ళు పరుగు పోకుండా గ్యారంటీగా సెటిల్ చేసుకుంటారు. 5 lakhs గ్యారంటీ. రే నీకు 1 లక్ష ఇస్తా. కూరగాయల షాప్ పెట్టుకో. రే నీకు 1 లక్ష ఇస్తా. కర్రీస్ పాయింట్ పెట్టుకో. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నువ్వు సూపర్ రా. చైతన్య అంటే నువ్వేనా? యా లాయర్ ఉమాదేవికి నైట్కి వస్తే 10,000 ఇస్తా అన్నావంట. అవును. ఎంత ధైర్యం రా నీకు నా ముందు ఎలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఫ్రీగా వస్తారా సార్? కాంటే 5,000 ఎక్స్ట్రా తీసుకోమనండి. పని మాత్రం అయిపోవాలి. ఇక లాభం లేదురా, నిన్ను అరెస్ట్ చేయాల్సిందే. అరెస్టా? ఓకే మేడం, నైట్కి వస్తే 10,000 ఇస్తా. ఇది అలా అర్థం చేస్తుందా? సార్ 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 ఇలా అందరి ముందు నా కాలర్ పెట్టుకోకండి సార్, నా పరుగు పోద్ది. ఉమెన్ అబ్యూజింగ్ కేసు ఇది. సార్ అదొక కేసు సార్. రేయ్ లాయర్ ఉమాదేవి గారిని పట్టుకుని కేసు అంటావా? స్టేషన్ పదరా. సార్ 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 రైట్. నేను ఎందుకు రా? నీ నోట్లతో ఇచ్చేసావు కదరా. పదా జీపెక్దు గాని. ప్లీజ్ కాంటే కాంప్రమైజ్ చేసుకోండి ప్లీజ్. నేనెవరో తెలుసా? పోలీస్. అందుకే కదా సార్ డబ్బులు ఇస్తాను నేను. మన వీక్నెస్ తెలిసిపోయినట్టు. సరే ఒక్క నిమిషం. సార్ నేనేం చేశారా? సర్లే తీయండి. మేడం వాడు కాంప్రమైజ్ అంటున్నాడు, ఎంత అడగమంటారు? అది 1 లక్ష అడగండి. మీరు ఉండండి మేడం, వాడు 2 లక్షలు 3 లక్షలు ఇద్దాం అనుకుంటున్నాడేమో. మనం సైలెంట్గా ఉందాం, వాడే ఓపెన్ అవుతాడు. సరే మీ ఇష్టం. నేను చూసుకుంటాగా. ఫైనల్గా ఎంత ఇస్తారయ్యా? మీరే చెప్పండి సార్. 5 అయితే ఓకే సార్. 5 అయితే కష్టం సార్. 1 అయితే ఓకే. 1 అయితే మరీ కష్టమయ్యా. 4 ఓకే చేసుకో. సార్ 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 2 సార్ 2 సార్. ఆపరా సార్, ఇవన్నీ కాదు సార్. ఫైనల్గా ఒక 3కి ఫిక్స్ అయిపోయింది సార్. 3 అంట త్వరగా చెయ్యి. అంతే అంట. అంతే అంటాను. 3కి ఫిక్స్. ఏంట్రా ఇది? 300 సార్. ఇందాకటి నుంచి మీరు మాట్లాడేది 100ల గురించా? ఈ 100 కూడా ఇచ్చే. సార్ సార్ ఈ 100 కూడా తీసుకోండి సార్. మొత్తం మీరే తీసుకోండి. లేదు సార్. మొత్తం మీరే ఉంచుకోండి. పద జీపెక్కు. సార్ 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 కొన్ని ఎంతకాలం మీరే చెప్పండి. 1,00,000. పదండి సార్ చెప్పండి. అదేంట్రా? ఇప్పుడు 1 లక్ష అంటే ఎలా తీసుకొస్తాం? మీరు పెట్టుకుంది ఎవరితో తెలుసా? ద గ్రేట్ లాయర్ ఉమాదేవితో. ఒక్కసారి కనుక కేసు ఫైల్ అయితే మీ జీవితాలు సగం జైలు పాలే. డిపాజిటెడ్ యువర్ అకౌంట్. రే మామా, నీ అకౌంట్లో 1,00,000 రూపాయలు డబ్బులు పట్టాయిరా. చూడు. డబ్బులు పెట్టుకుని ఎన్ని నాటకాలు ఆడారురా. ఈ పెర్ఫార్మెన్స్ కెమెరా ముంచేస్తే చప్పట్లు కొడతారు, పోలీసులు ముంచేస్తే లాఠీలతో కొడతారు. ఏంట్రా ఇది? పర్సు, ఏటీఎం కార్డు. ఇంకొకసారి ఎవరికైనా ఫోన్ చేసి నైట్కి వస్తే డబ్బులు ఇస్తానంటే ఏం జరుగుద్దో తెలుసా? తెలుసు సార్. మీరు వచ్చి లాక్కి కరెక్ట్. వెళ్ళండి సార్ వెళ్ళండి. అయ్యా, ఈ అమ్మాయిని చూడండి. మంచి గుణవంతురాలు, సాంప్రదాయమైన కుటుంబం, అన్ని విధాల మీ కుటుంబానికి సరితూగే సంబంధం. రే చేతు, ఆ? పంతులు గారు నీకు సంబంధం తెచ్చారా? నానా ముక్కు మూసుకోకుండా మూసినదైనా క్రాస్ చేస్తాను కానీ 3 ముళ్ళు మాత్రం వేయను. రే ఫోటో చూస్తే అలా అనవురా. అవును బాబు, అమ్మాయి కత్రినా కైఫ్లా ఉంటుంది. కాకపోతే కొంచెం లావుగా, కొంచెం పొట్టిగా, కొంచెం నల్లగా, కొంచెం పళ్ళెత్తుంటాయి అంతే. మరి ఎందుకండి కత్రినా కైఫ్తో పోల్చారు? అంటే పోలికలకి పేటెంట్ రైట్స్ లేవని ఎవరితో పడితే వాళ్ళతో పోల్చేస్తారు మీరు? నా మాట వినరా. పెళ్లి చేసుకుంటే పక్కింటి నానిలాగా సెకండ్ షోలు ఒక్కటే కాదు, తాగుళ్ళు తిరుగుళ్ళు అన్నీ మానేయొచ్చు తెలుసా? నేను పెళ్లి చేసుకుని అంటుంది కూడా ఇవన్నీ మానేయాల్సి వస్తుందని తెలుసా? అయ్యా, మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఇలాంటి కొడుకుంటే ఎంత మంచి షాంపూ వాడినా జుట్టు ఊడిపోవటం ఖాయం. అయ్యా, మరి నాకు సెలవు ఇప్పించండి. నమస్కారం. ఎంటెక్ పూర్తి చేసావు, ఇక మీదైనా మన బిజినెస్ చూసుకోవచ్చు కదా. ఏంటి మీ స్వీట్ షాపా? నా టాలెంట్ అంతా తీసుకెళ్ళి ఈ మోత్యూర్ లడ్డు, చిక్ చిక్ సేమియా, పాక్ మైసూర్ పాక్ లాంటివి తయారు చేయడానికి వాడమంటారా? నేను ఎంటెక్ చేసింది మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసి బాగా సంపాదించి మంచి కార్, మంచి విల్లా కొనుక్కొని హ్యాపీగా వీకెండ్స్లో స్టైలిష్గా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. మన అమ్మే స్వీట్స్ చాలా టేస్టీగానే ఉంటాయి, కానీ మన లైఫే చాలా చప్పగా ఉంటుంది. అందుకే నాకు నచ్చిన జాబ్ నేను చేయాలనుకుంటున్నాను. రే జాబ్ చేస్తే నువ్వు ఒక్కడివే బతుకుతావు, అదే బిజినెస్ చేస్తే నలుగురు బతుకుతారు. నీ వల్ల ఓ నలుగురు బతుకుతున్నారన్న తృప్తైనా ఉంటుందిరా. నలుగురు హెల్ప్ చేయడంలో తృప్తే ఉంది నాన్న. లైఫ్ అంటే స్టేటస్ అండ్ మనీ కూడా. అయినా ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా తిరుగుతావురా నువ్వు? నాకు ఆకలేస్తుందమ్మా. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది కాదు. నేను చెప్పిన ఆన్సర్కి క్వశ్చన్ మీరే ఆలోచించుకోండి. చూసారండి వాడిని. వీడికి ఎలాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్గా దొరుకుతుందో ఏంటో.
పొద్దున్నే ఉండరా న్యూసెన్స్. హలో హలో గుడ్ మార్నింగ్ అండి. క్రెడిట్ కార్డా? వద్దండి. అది కాదండి, నేను సైటా? అయితే అస్సలు వద్దు. నా పేరు రూపా అండి. మీరెవరో నాకు తెలీదండి. కానీ మీరెవరో నాకు తెలుసండి. ఏయ్, దొంగ. ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చూసి ఫ్లాట్ అయ్యావా? మహేష్ బాబుకే ముద్దొచ్చేలా ఉన్నాను, ముచ్చట పడుతున్నావా? అందుకే మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని. అవునా? ఎక్కడున్నాను? హైటెక్ సిటీ బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. 10 మినిట్స్లో ఉంటాను. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఈ మెసేజ్ని 10 మందికి ఫార్వర్డ్ చేయండి, లేకపోతే మీ జీవితంలోకి సెన్ ఎంటర్ అవుతుంది. నాన్సెన్స్. దగ్గర అదిరింది, మళ్ళీ చూస్తున్నట్టుంది. కొంచెం బిల్డప్. బాబు 2 కాళ్ళు లేనోడు బాబు. సరే పండగ చేసుకో. చచ్చి నీ కడుపును పుడతాను బాబు. నువ్వే పుడతానని నేను పిల్లలే కన్ను. ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోలా. ఎక్స్క్యూజ్ మీ, అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ప్లీజ్? ఒక అమ్మాయికి వాయిస్ సూపర్ ఉంటుంది. పర్లేదండి, అమ్మాయి వాయిస్ నార్మల్గా ఉన్నా కాల్ వెళ్తుంది. నెంబర్ చెప్పండి. 9848012345. మీరు రూపాన్ని కలవడానికి వచ్చారా? అవును, మీకు ఇలా తెలుసు? మీరు కలవడానికి వచ్చిన రూపన్ నేనేనండి. చైతన్య గారు, ఐఎమ్ వెరీ సారీ. నేను మొన్న 1 lakh రూపీస్ వేరే వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబోయి బై మిస్టేక్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. అందుకే బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి మీ నెంబర్ తీసుకుని కాంటాక్ట్ చేశాను. ప్లీజ్ నా డబ్బులు నాకు ఇచ్చేయండి. चैतन्य, क्या चैतन्य? कौन चैतन्य? मैं अभी बंगाल से आया हूँ. अभी तुमरो बल्लो बशी, यहाँ मुझको कुछ नहीं मालूम. బాబు, ఈ అడ్రస్ చెప్పవా? ఇదా చక్కబో, రైట్కి మళ్ళు, లెఫ్ట్ తీసుకో, 4 ఇల్లు ఎల్లు అప్. అంటే యాక్చువల్లీ నాకు తెలుగు వచ్చు, బట్ నేను చైతన్యని కాదు. బాగున్నావా? హాయ్ కాకా, బాగున్నావా? ఈవినింగ్ కలుద్దాం. ఏంటి రోజు ఇలా జరుగుతున్నాయి? అసలు మీ లక్ష్య గురించి నాకు తెలియదండి. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు ఇదేంటి కొన్నాడు? సార్ బాగున్నారా? బాగున్నానా? ఓకే ఓకే, భలే వారండి. మీ లక్ష్య గురించి నాకేందుకు తెలీదు, నిన్నే కదా నా అకౌంట్లో పడింది. కానీ రోడ్డు మీద ఒక ముసలావిడ చచ్చిపోతే, పట్టించుకునే నాదుడు లేకపోతే మీ డబ్బులతో ఘనంగా అంత్యక్రియలు జరిపించి ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని. సార్, మీ ఫ్యామిలీ బాగుందా? ఒరే, నాకు ఇంకా పెళ్ళే కాలేదురా. అదే 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 యాక్చువల్లీ ఆ ముసలావిడ దగ్గరికి వెళ్ళి చూస్తే బాగా భోంచేసి పడుకుంది. నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. మరి నా డబ్బులు? యాక్చువల్లీ నా వాక్ దారిద్ర్యం వల్ల ఒక హఠాత్ పరిణామంలో మీ డబ్బులు పోయాయి. అయితే ఈరోజు 1,00,000 పోయిందని ఊరుకుంటారా? రేపు 2 లక్షలు సంపాదిస్తారు. అయినా ఏదో డబ్బుదే ఉందండి, మనుషులు ముఖ్యం గాని. ఎస్ఐ గారు, సార్ మీ పిల్లలు బాగున్నారు? హలో, అక్కడ కాదమ్మా, ఇక్కడ. ఎరా, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లలు బాగున్నారన్నావేంటి? ఏమ్మా, ఈవిటీజంగా ప్రేమించమని బలవంతం చేస్తున్నాడా? అదేం లేదు సార్. యాక్చువల్లీ ఇతను నా 1 lakh రూపీస్. అదే సార్, ఆ రోజు ఆ 1,00,000. ఈ లక్షకి ఆ లక్షకి ఏదో లింక్ ఉందన్నమాట. మనం వెంటనే ఇక్కడి నుంచి జంప్ అయిపోతే బెటర్. ఏమయ్యా, నువ్వు మారావా ఇంకా అలాగే ఉన్నావా? మారిపోయింది సార్. ఏంటి అబద్ధాలు చెప్తున్నావు? నా సంగతి తెలుసుగా నీకు? తెలుసు సార్, చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. సారీ సార్, మళ్ళీ అబద్ధం చెప్పేశాను. జోకులేస్తున్నావా? 1,00,000 పోయినా 1,04 మటుకు మారలేదు. ఏమ్మా, మళ్ళా ఇతనితో ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయి. ఓకే సార్. సెల్లో వేసి సైడ్ ఎఫెక్ట్ వచ్చేలా కుమ్ముతాను. ఓయ్, జాగ్రత్త. ఏంటండి, ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ ఇలా పోలీసులు వచ్చేస్తారా? అదే 1,00,000 రూపాయలు అక్షరాల 1 or 2 daysలో ఇచ్చేస్తాను. బాయ్. మర్చిపోయాను,
దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవాలిగా. ఫోన్ చేద్దాం. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నారు. హలో, 2 డేస్లో ఇస్తానన్నాను కదండి. ఆల్రెడీ 4 days అయింది. ఓ, నాకు జస్ట్ ఇప్పుడే కలిసినట్టుందేంటి. ఆర్ యూ జోకింగ్? అది నేను ఒక ఇంపార్టెంట్ పని మీద అవుట్ స్టేషన్ వచ్చాను. రేపు షూర్గా కలుద్దాం. ఆర్ యూ ష్యూర్? యా షూర్, పక్కా. దీన్ని ఎలాగైనా వర్కౌట్ చేయాలి. ఏంటండి ఎప్పుడు వస్తానన్నారు, ఎప్పుడు వచ్చారు? నేను వస్తా అన్నాను, ఈరోజు వచ్చాను. నేను అడిగింది డేట్ గురించి కాదు, టైం గురించి. నా వాచ్ అయిపోయినట్టుంది సార్. మెను ఛ, 180, 230, 280. చీ 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 చీ. ఇలాంటి వాటికి అసలు రాకూడదు. ఈ ఏరియాలో ఇదే పెద్ద కాఫీ షాప్ సార్. అందుకే రానని చెప్పా. చూసిన చాలు, వెళ్ళి 2 హాట్ కాఫీ తీసురా. అబ్బో, నాకు కావాల్సింది కాఫీ కాదు, క్యాష్. క్యాషే కదా. 1 minute. చెప్పరా మామా. అర్జెంట్గా ₹1,00,000 పట్టుకొని కాఫీ వాళ్ళకి వచ్చాయి. లక్ష ఏంట్రా, 2 లక్షలు పట్టుకొస్తా. చోకులు ఇక లేదురా, నేను ఇల్లు ఫాలో అవుతున్నానే. వచ్చేస్తున్నాయి, ఆన్ ద వే. ఇన్నాళ్ళు సర్ఫ్ ఎక్సెల్తో ఉతికిన బట్టలే తెల్లగా ఉంటాయి అనుకున్నాను. మీరేంటండి ఇంత తెల్లగా ఉన్నారు? మీరేమైనా సర్ఫ్ ఎక్సెల్? వీడి చేస్తున్నాడేంటి? బోల్ రే మామా. అరే పట్టే, పైసే చాయిరా మామ. పైసే పేడుకోలు అట్టకరా, యాకేలే తీసుకున్న డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. సరే సరే, అకౌంట్ నెంబర్ పంపుతాను, పంపించే. అసలు ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ కోసం కొట్టుకున్నారు కానీ నిజానికి మీకోసం కొట్టుకుని ఉండాలండి. ముందు పొగడ్తలాపి పని చూడండి. నా లక్ష్య ఏంట్రా నాకు ఈ శిక్ష? తలకైనా బలంగా దెబ్బ తగిలి గత మర్చిపోయి ఉంటే బాగుండు. ఏంటి? కాఫీ తాగమని చెప్తున్నాను. ప్లీజ్ ఇంకేమైనా కావాలా సార్? ₹1,00,000 కావాలి, ఇస్తావా? వెళ్ళి బిల్ తీసురా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు నవ్వుతుంటే. ఆపండి, మీకు డబ్బులు అరేంజ్ కాలేదని నాకు అర్థమైంది. ఇంకా అసలు అరేంజ్ కావాలని అర్థం చేసుకుంటే బాగుండు. ఏంటి? అదేనండి, రేపటికల్లా ఎలా అరేంజ్ అయిపోతాయి. మీరేం టెన్షన్ పడకండి. అసలు ఫ్రెండ్స్ అందరూ డబ్బులు నేను ఇస్తానంటే నేను ఇస్తాను ఎగబడుతున్నాను. ఇదేనా ఐపీఎల్ తెలిస్తే కప్పివ్వడానికి? అప్పండి అప్పు. ఏంటో పెదవులకి నేనంటే పిచ్చ ప్రేమ. మేడం, సార్ బాయ్ ఫ్రెండా? కాదు, అదృష్టవంతులు. అది రేపు ఖచ్చితంగా ఇచ్చేస్తా. హలో. అరే మామ, అర్జెంటుగా నీ హెల్ప్ కావాలరా. అమ్మో, హెల్పా? ఊరు నీ పాసుకోలా కేజీ పేషెంట్లో వాటా అడుగుతాననుకున్నావా ఏంది? టెన్షన్ పడకరా. సర్లే, అదేంటో చెప్పాడు. సాయంత్రం ఇంటికి రారా, చెప్తూ ఏడుస్తా. సర్లే, వస్తాలే, పెట్టే. హలో. హాయ్రా. హే, లోకల్ కాల్కి రోమింగ్ పడినట్టు ఆ ఫేస్ ఏంట్రా? రే, వైట్ పేపర్ జిరాక్స్ చేయడం, అమ్మాయిలను ప్రేమించడం శుద్ధ వేస్ట్. 2,000 ఖర్చు పెట్టి పార్టీ వాడిస్తుంటే ప్రాబ్లం నువ్వు చెప్తావేంట్రా? నువ్వు చెప్పరా. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. అసలు అమ్మాయిలు బ్యూటీ పార్లర్కి జిమ్ములకి వెళ్ళి ఫిజికల్ మెయింటైన్ చేసి చెడ్డీలు మిడ్డీలు వేసుకొని బజార్లో తిరిగితే ఆటోమేటిక్గా మగాళ్ళకి ప్రేమ పుట్టదారా? పుడుతుంది. నేనేదో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తున్నట్టు నైట్ అవుట్లు చేసి మరీ ఫోన్లో మాట్లాడాను. డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తన ఇంటర్వ్యూలకు తీసుకెళ్లాను. కానీ సినిమాలకు షికార్లకు ఆ కిరణ్ గాడితో తిరుగుతూ ఉంది. ప్రేమ అంటే చైనా మొబైల్ కాదరా, యూజ్ అండ్ త్రో చేయడానికి. ప్రేమ అంటే శంషాబాద్ ఎయిర్పోర్టులా పొడుగా ఉంటుందిరా, ఖైరతాబాద్ వినాయకుడిలా పెద్దగా ఉంటుందిరా. అంతెందుకురా, ప్రేమ అంటే నీరు గాలి నిప్పు. నువ్వు ఆపు. ఓకే. ఎంత ప్రేమ మనసులో ఎలా మోసనామా? ప్రేమ మన లగేజరా, పక్కన పెట్టి రిలాక్స్ అవడానికి. అమ్మాయి నేను కలవడానికి మంచి ఐడియా ఇవ్వమా ప్లీజ్. సూపర్ ఐడియారా. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని అడగటమేరా, అంతే. రే,
నువ్వు చెప్పిన ఎదవేడాకి ఒక బీర్ ఎక్కువ దుబ్బే. వీటితో డిస్కషన్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ప్రశ్నించినట్టు నీ ప్రేమ కోసం ఆ అమ్మాయిని నేను ప్రశ్నిస్తాను మావా. గూగుల్ సెర్చ్ లో వెతికినా నీలాంటి ఫ్రెండ్ దొరకరా. చీరక ఇలాంటి చెత్త డౌట్స్ నీకెందుకు వస్తాయిరా? నువ్వేంటి ఇక్కడ తాగుబోలు తిరిగే టైంలో? ఓ కార్ ప్రాబ్లం, ఐ విల్ సాల్వ్ ఇట్. రండి రండి. మొత్తం పోయింది. రేడియేటర్లో నీళ్ళు లేవు, ఇంజిన్ ఆయిల్ కిష్కం, కరెంట్ సప్లై లేదు, టోటల్గా కారే పెద్ద బొక్క. నీ బొంద అక్కడ చూడు, టైర్ పంచర్ అయింది. ఎందుకురా తాగటం? అసలు నీకు మా కష్టం గురించి చెప్తా విని రోజు. దాహం వేస్తే బారు వైపు, ఆకలి వేస్తే బావచ్చి వైపు చూసే జనాలు నువ్వు బ్రతుకుతున్న ఈ సమాజంలో ఉన్నారని నీకు తెలుసా? హార్ట్ తాగితే హ్యాంగ్ ఓవర్ వస్తుందని, బియర్ తాగితే బాగుంటుందని, మందు తాగకపోతే మెంటల్ వస్తుందని ఏమైనా అనిపించిందా? నాకనిపించింది. మనకి సిటీలో ఉన్న బార్లు, పబ్బులు, థియేటర్లు సరిపోయి ఎక్కడో ఉన్న బ్యాంకాక్ వెళ్ళి నీకు ఎంజాయ్ చేయాలనిపించిందా? ఇప్పుడు లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలి అని నీకు అనిపించిందా? నాకు అనిపించింది. వెళ్ళు. గుడ్ నైట్. వీడి సిచ్యువేషన్ చూస్తుంటే ఇక్కడ పడుకున్నాడట్టున్నాడు. వీడికి తాగడానికి డబ్బులు ఉన్నాయి కానీ నాకు ఇవ్వడానికి మాత్రం లేవు. ఇడియట్. ఏంటంటే మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేయాలా? అవునండి, మీ ఇంటి అడ్రస్ చెప్తారా? ఎందుకంటే అంత కంగారు పడతారు? నేను తీసుకెళ్తాగా. ఇదేనా? ఇదే. వెయిట్ వెయిట్. స్మెల్ వస్తుందా? 1 minute. 1 2 3. ఇప్పుడు వస్తుందా? రావట్లే. ఓకే. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ నానా. రే, టైం ఎంత అయిందో తెలుసా? నానా నువ్వేం మాట్లాడినా 3 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా. థ్యాంక్స్ అమ్మా, వీడిని ఇంటికి తీసుకొచ్చినందుకు. నువ్వు యాక్చువల్లీ తిన్న ఫ్రెండ్ అనమాట. తను తాగి రోడ్ మీద పడిపోతే నేనే ఇంటికి తీసుకొచ్చాను అన్నమాట. శ్రీజ, వాడిని లోపల తీసుకురా. పద. అర్ధరాత్రి వరకు తాగడం తిరగడం గాడిద గాడిద. ఊరుకో. అమ్మా అబ్బా. వీడెక్కడ కనపడ్డాడమ్మా అది నీకు? ఆంటీ, నేను ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొచ్చేటప్పుడు నా కార్ టైర్ పంచర్ అయింది. అక్కడే మీ అబ్బాయి కనిపించాడు. అయ్యో, కార్ టైర్ పంచర్ అయిందా? ఆ, ఈ రాత్రి ఒంటరిగా ఆటోలో వెళ్ళడం కూడా మంచిది కాదు. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయి. ఆ, మా డాడీ బెంగళూరు వెళ్ళారు. నాకింకెవరూ లేరు. అయితే ఈ రాత్రి ఇక్కడే ఉండమ్మా. మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను. వద్దంకిల్, నేను వెళ్ళిపోతాను. నీ తండ్రి లాంటి వాడినమ్మా, నా మాట విను. వద్దంకిల్, నేను వెళ్తాను. ఏం పర్వాలేదు, నువ్వురా. ఆంటీ వద్దు, నేను చెప్తున్నాను నేను కదా, వెళ్తాను. నువ్వు ఇక్కడే నీకు ఉండు. ప్రాబ్లం ఎందుకు ఆంటీ? నువ్వు ఏ ఇబ్బందిగా ఫీల్ అవ్వకు, ఓకే? వీడెప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో. వీడు రోజు రోజుకి మరీ చిన్నపిల్లాడైపోతున్నాడు. ఇదేంటి అంకుల్, మీరు ఖాళీగా తిరుగుతున్నావని తిట్టాల్సింది పోయి మీరేంటిలా? ఎందుకు ఖాళీగా ఉన్నావని అడిగితే ఏదో ఒక ఆన్సర్ చెప్తాడు. ఎందుకు ఖాళీగా ఉన్నానని వాడికే అనిపించిన రోజు ఏదో ఒక పని చేస్తాడు. ఏ రాదా? రాదు. ఏ ఎందుకు రాదు? మామిడికి ఏం తక్కువ? కొంచెం కలర్ తక్కువ, హైట్ తక్కువ, అందం తక్కువ, చదువు తక్కువ, ఆస్తి తక్కువ. ఒక్క రీజన్ చెప్పు మామిడి రిజెక్ట్ చేయడానికి. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రీజన్లే కదరా. ఇలా పనిచేసింది ఏంట్రా? నువ్వు స్టార్ట్ చేస్తే అది ఎండ్ చేసిందిరా. అయినా నేను చెప్పమంది నా ప్రేమ గురించిరా, నా మైనస్ల గురించి కాదు. ఇప్పుడు చూడు, ఓయ్ వీడు చావడానికి గురేసుకోవడం, పాయిజన్ తాగడం, గంతో షూట్ చేసుకోవడం కాదు. నువ్వు ప్రేమించట్లని ఒక్క మాట చెప్పు, స్పాట్లో స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడు. పసిబిడ్డ. ప్రేమించట్లేదని ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను. స్ట్రోక్ కాదు కదా, వాడికి జలుబు కూడా రాలేదు. నేను చేస్తానని నీకెప్పుడు చెప్పారా?
అనవసరంగా నన్ను ఎందుకు కమిట్ చేస్తున్నావు? నేనే డీల్ చేసుకుంటా పో. ఆగాగాగు, ఇప్పుడు డీల్ చేస్తా చూడు, రియాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడు. ఉమ్మే మామ. ఏమనుకున్నావు నువ్వు పెద్ద అయిండొచ్చు, ఈడు ఎదవే అది కూడా అయిండొచ్చు. అయినా నీకు ఎన్ని క్యాలరీస్ ఉంటే మా వాడిని రిజెక్ట్ చేస్తావు? అయినా మీ అమ్మాయిలే అంత షాపింగ్లకి షికార్లకి ఒకరిని వాడుకుంటారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఇంకోటి జీవితంతో ఆడుకుంటారు. మీరు వీణా మాలిక్, సన్నీ లియోన్ లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుని ఎక్స్పోజ్ చేస్తుంటే ఇలాంటి వాళ్ళు ఆటోమేటిక్గా లవ్ చేస్తుంటారు. మీరు ఎస్ చెప్పాల్సింది అంతే. అడు చూడు, నేను అన్న మాటలుగా అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో. ఇప్పుడు వచ్చి గట్టిగా నిన్ను ముద్దు పెట్టుకుంటుంది. నువ్వు మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడే ధైర్యం చేయట్లేదని నేను కిరణ్ గారితో క్లోజ్ గా ఉన్నట్లు డ్రామా ఆడాను. ఇప్పుడు వీడెవడో బ్రోకర్ గాని తీసుకొచ్చి నన్ను తిట్టిస్తావా? ఇంకా లైఫ్ లో నీ మొహం నాకు చూపించుకో. ఇంకా నయం, నీకు వచ్చిన కోపానికి కొడతావేమో అనుకున్నా. కొట్టండి, ఇలాంటి ఎదలు అలా కొట్టాలి. అమ్మాయిలంటే ఎవరు దేవత, స్వర్గంలో సఫకేషన్తో భూమి మీద వెకేషన్కి వచ్చిన ఏంజల్స్. వాళ్ళని మనం పూజించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. మరి నేను చేసింది అదే కదరా. నమ్మాయి ప్రేమట్రా, నీలాంటి వాళ్ళు మగాలు కాదురా, మృగాలు మృగాలు. నిన్నటి వరకు నా లవ్ లో కామానే ఉండేదిరా, ఈ రోజు నుంచి నీ వల్ల ఏకంగా పులిచాపే వచ్చిందిరా. నీ బతుకు చెడా. హాయ్, ఏంటండి, ఏంటి విషయాలు? ఎప్పుడొచ్చారు? మీరు అమ్మాయిలు తిడుతున్నారు చూడండి, అప్పుడే వచ్చాను. అప్పుడే వచ్చారా? ఇప్పుడు ఎలా బాగుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని కానీ టైమ్స్ ఆఫ్ ఇండియా వాడు చూస్తే 1 to 10 ర్యాంక్ లో ఫస్ట్ ర్యాంక్ మీకు ఇచ్చేస్తాను. ఎవరికండి? టైమ్స్ ఆఫ్ ఇండియా వాడికా? కాదు. హలో ఎస్ఐ గారు. ఎస్ఐ గారు ఆ రోజు ఒక్క నిమిషం మీ డబ్బులు గంటలో ఇచ్చేస్తాను. ప్లీజ్ నాతో రండి. ఎక్కడికి? దీన్ని ఎలా వదిలించుకోవాలి? పక్కన. అవును, శాస్త్రినే మాట్లాడుతున్నాను. అలాగేనండి. నమస్తే. అలాగే చేద్దాం. ఓకే బాయ్. ఏం బాబు, బాగున్నావా? బాగున్నానండి. అది ఆ రోజు మీరు ఏదో సంబంధం చెప్పారు కదా. ఆ సంబంధం చెప్తేనేగా ఆ వేళ కత్రినా కైఫ్ కాదు నైఫ్ అన్నావు. మరి అబ్బే, ఇప్పుడు అదే నాకు లైఫ్. ప్లీజ్ ఆ మ్యాచ్ ఎలానో మీరే మాట్లాడి సెట్ చేయండి. కానీ ఇప్పుడు కుదరదే. ప్లీజ్ వేరే పని మీద వెళ్తున్నా. ప్లీజ్ అసలు నేను చాలా కమిట్మెంట్స్ ఉన్నా. ప్లీజ్. సామాన్యుడు కాదయ్యా, పట్టుకుంటే వదిలిపెట్టు. ఉండు. ఇదిగో ఈ అడ్రస్కి వెళ్ళి వాళ్ళని కలు. నువ్వు వస్తున్నావని నేను ఫోన్ చేసి వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడతా. సరేనా? ఇక వెళ్ళు. ఎవరిది ఇల్లు? వర్కౌట్ అయితే నాకు పిల్లనిచ్చే మావది, అంటే నాదే కదా. నాకు నిజంగా అర్థం కాలేదు. నీకన్నీ డీటెయిల్గా చెప్పాలి. ఇప్పుడు నా పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఏంటి సడన్ గా? ఆమె రోజు నువ్వు అలచ్చా అందుకే సెట్ చేసా. అంటే నువ్వు డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటావా? డబ్బుల కోసం ఉద్యోగాలు చేయట్లేదా, దొంగతనాలు చేయట్లేదా? నేను పెళ్లి చేసుకున్న తప్పేంటి? చాలే పద. ఇప్పుడు చూడు, వాళ్ళ రిసీవింగ్ చూసి షాక్ అయిపోతావు. రా బాబు రా, నీకోసమే వెయిటింగ్. లోపలికి రండి. పద. ఆ అమ్మాయి ఎవరు బాబు? అది తెలిసిన అమ్మాయి అనుకుంటా. కరెక్ట్. ఆ అల్లుడు గారు ఏం తీసుకుంటారు? ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్స్ పట్టరండి. అమ్మాయి సుందరి, ఇప్పుడే లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను నాన్న. అల్లుడు గారు ఓపెన్ గా మాట్లాడుకుందాం. మా అమ్మాయికి వంట రాదు. వంట మంచిని మీరే ఏర్పాటు చేసుకోవాలి. బట్టలు ఉతకడం రాదు. పని మంచిని మీరే ఏర్పాటు చేసుకోవాలి. అంటే కాపురమైనా వచ్చా, లేకపోతే అది కూడా నేను వేరే ఏర్పాటు చేసుకోవాలి? అల్లుడు గారు జోక్ వేశారు. అమ్మాయి అయిందా? కాటుక పెట్టుకుంటున్నాను నాన్న. అల్లుడు గారు జ్యూస్ ఏమైనా తీసుకుంటారా? అదైనా తెప్పించండి. 2 యాపిల్ జ్యూస్ పట్టరండి. అమ్మా నాన్న రాలేదా? అది బిజీగా ఉన్నట్టున్నారు. అది నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన గొప్ప ఆయన బానే ఉండింటారులే. అంకుల్, అది అడ్వాన్స్ ఏమైనా ఇస్తే? అడ్వాన్స్ ఎందుకు, మొత్తం అమౌంట్ ఒకేసారి తీసుకో. అమ్మాయి అయిందా? గాజులు వేసుకుంటున్నా నాన్న. అల్లుడు గారు మీరు స్వీట్స్ అయినా తినాల్సిందే. వెళ్ళి స్వీట్స్ పట్టరండి. వర్కౌట్ అయ్యేలా లేదు. ఇక్కడి నుంచి బయటపడడం బెటర్. రాదు, అది ఈ రోజు రాదు. ఈవిడేమో నన్ను మాట్లాడేవాడు, నువ్వేమో కాఫీ తాగు, ఈ తాగు, ఇవ్విందినా అంటావు.
కానీ ఎవరు తీసుకురారు. ఈ మ్యాచ్ తో ఒక్క సెంచరీ కొట్టే పోయే, ఈ మ్యాచ్ కూడా క్యాన్సిల్ అయిపోయే. అమ్మాయి అయిందా? గజ్జలు పెట్టుకుంటున్నా నాన్న. రమ్మను, దాని రమ్మను. అది అసలు ఉందా లేదా? అల్లుడు గారు కోపం వచ్చిందా? వచ్చే ఉంటుంది. నా డైలాగ్ నువ్వు చెప్తావంటే నా డైలాగ్ నేనే చెప్తాను. ఇంకోసారి నా డైలాగ్ చెప్పావనుకో సంపెత్తాను. నువ్వేంట్రా లాలీపాప్ చీకుతూ కదలకుండా నీ యాంకమలే. అల్లుడు గారు కూల్ అవ్వండి, మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు ఏవిరా? మంచినీళ్ళు ఎవరా? నీ విఐపి ఫ్యామిలీ. అమ్మాయి అయ్యిందా? గజ్జలు కట్టుకుంటున్నాను నాన్న. ఆవేశపడకు, కూర్చో, మురుకులు తింటూ మాట్లాడుకుందాం. నువ్వేమో కట్నం డబ్బులు అడ్వాన్స్ అడగడం, ఆయనేమో అల్లుడు గారు అడ్వాన్స్ ఎందుకు మొత్తం తీసుకోమని చెప్పడం. ఇంకా ఆపుతావా? ఆపుతాను. మరి నా డబ్బుల పరిస్థితి ఏంటి? అయితే నవ్వుకో. అంటే డబ్బులు ఇవ్వవా? ఎందుకు ఇవ్వను? మా పిన్ని గారి అత్త కొడుకు చెల్లెల 3వ మనవరాల సంబంధం వచ్చింది. బాగా బలిసిన పార్టీ. 2 డేస్లో మ్యాటర్ కన్ఫర్మ్ చేసి నీ అకౌంట్ సెటిల్ చేస్తా. చూడు, నీ పెళ్లికి నా డబ్బులకి ఏ మాత్రం సంబంధం లేదు. అది నా సేవింగ్స్ నుంచి ఆర్ఫన్స్ కోసం ఇవ్వాలనుకున్న మనీ. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. రేపటి వరకు నా డబ్బులు నాకు ఇవ్వకపోతే నీ బయోడేటా మొత్తం ఎస్ఐ దగ్గర ఉంటుంది. అది అనాథ పిల్లల కోసం సేవ్ చేసిన మనీ. నువ్వేం చేసుకుంటావో ఎలా చేసుకుంటావో నాకు తెలీదు. రేపటిలోపు నా డబ్బు నాకు కావాలి. హలో, రేపు షార్ప్ 10 o'clock ఎట్ మాదాపూర్ స్మోక్స్ అండ్ స్పైస్ హుక్కా సెంటర్కి వచ్చాయి. హుక్కా సెంటరా? హలో, ఏంటి మళ్ళీ ఇదొక డ్రామానా? డబ్బుల కోసం ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తున్నానని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? హలో, నీకంత సీన్ లేదా కానీ క్యాష్ కావాలా క్లారిటీ కావాలా? క్యాషే కావాలి. అందుకే వచ్చాయి, పట్టుకెళ్ళదు కానీ. తీసుకురా. ఏరా అందరికి సాలరీస్ వచ్చినట్టేనా? ఓకే, అందరు పండుగ చేసుకోండి. అన్నా, నువ్వు ఇంతకు ముందు ఇచ్చిన పైసలతో ఆపిల్ ఫోన్ కొన్నా అన్నా. పైసలతో యాపిల్ కొన్నావా? ఫోన్ అన్నా. ఓహో, సిమ్ వేసుకుని ఎంజాయ్ చేయి. సరే అన్నా. వీడి పేరు బ్యాంకాక్ బాబురావు. వీడికి ఎలాగైనా డబ్బు సంపాదించి బ్యాంకాక్ వెళ్ళి అక్కడ గ్యాంగ్స్టర్ అవ్వాలని కోరిక. దానికోసం ఏ ఎదవ పనైనా చేస్తుంటాడు ఈ ఎదవ. ఆడేంట్రా చేయి పైకెత్తాడు? అలా గుర్తొచ్చాడా? అది కాదన్నా, ఆ చేయి పైకెత్తింది అవుట్ అని కన్ఫర్మ్ చేసుకోవడం అనమాట. అందుకోసమే అప్పుడప్పుడు క్రికెట్ చూడమని చెప్పేది. అప్పుడప్పుడు ఎందుకు? ఇప్పుడే చూద్దాం, చూసేయండి. ఒకే బాల్ 2 వికెట్లు తీసాడు అన్నా. అది అవుట్ కాదే, 6 కొట్టాడు. సరే, చెయ్యి పైకెత్తే అవుట్ అన్నావు కదా, ఆడు 2 చేతులు పైకెత్తాడు అంటే 2 వికెట్లు పడ్డాడు కదా. ఏంటి అస్తమానం షిట్టు షిట్ అంటున్నాడు? ఎవడ రైడ్ అన్నా? క్రికెట్ బెట్టింగ్ అన్నా. ఇండియాలో రైల్వే బడ్జెట్ కంటే ఈ బెట్టింగ్ బడ్జెట్ ఎక్కువ నడుస్తుందన్నా. అవునా? మనం ఆడితే డబ్బులు వస్తాయా? ఆడితే రావు, గెలిస్తే వస్తాయి. నా డబ్బులు తీసుకుని నాకే కౌంటర్ ఎత్తనంటరా. అరే ఆ బ్యాంక్ మేనేజర్ లైవ్ లో పెట్టరా. అలాగే అన్న. నేను వెళ్ళి ఇటు సంగతి తేల్చా. ఆస్ట్రేలియా మీద పెట్టమ్మా. ఎంత వేస్తావు? అదేంటి? ఎందుకంటే ఆస్ట్రేలియా అట్లే నెక్స్ట్ బాల్ 4 కొడతాడు. 5,000 పందెం వేసుకున్నావా? చలో. ఓకే, డబ్బులు ఇచ్చే బాబా, డబ్బులు ఇచ్చే. ఇప్పుడు నెక్స్ట్ బాల్ వికెట్. 10,000 పని చేసుకున్నా. ఓకే, ఓకే.
లక్కతో లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేసేవాడిని. ఏమనుకుంటున్నా? డబుల్ ది తొందరగా ఏం ఆడుతున్నావు? నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా నీ డబ్బులు ఇంట్రెస్ట్తో కలిపి ఇచ్చేస్తాను. ఉండరా. తీసుకే. నెక్స్ట్ బాల్ 4. 20 పెట్టేసుకుందామా? ఓకే. ఏంటి ఎలాగేస్తున్నాడు? ఏంటి ఇచ్చేది? వాడు కొట్టింది 6 అక్కడ, 4 కాదు. 4 కొడితే ఏంటి? 6. 4 మీద 2 అంటే నువ్వు నాకు 2 ఎక్కువ ఇవ్వాలి. గూటీ పిల్ల బ్యాచా? అన్నా నువ్వేం పట్టించుకోవద్దు, వాడు చెప్పింది కూడా కరెక్టేనే. ముందు గేమ్ ఆడు. ఇదిగో ఇట్ట కాదు కానీ ఇప్పుడు రివర్స్ గేమ్ ఆడదాం. నువ్వే నమ్మది పెట్టకాయ. నెక్స్ట్ బాల్ వికెట్. ఈడి పని బకెట్. కరెక్ట్ అన్నా. ఇప్పుడు 6. 6 ఓకే. నీ చేతుల నుంచి డబ్బులు అడిగేస్తున్నా. ఈసారి 4 కొడితే మొత్తం నావి, లేకపోతే మొత్తం నీకు ఇచ్చేస్తా. కాస్కో. అదిగో 4 కొట్టాడు. మొత్తం ఇచ్చే. నా మీద పడతాడేమో. అన్నా ఇప్పుడు ఇస్తాడు, అలా లాగేస్తాడు. ఇదే ఫైనల్. ఈ బాల్ 4 కొడతాడు. కట్టు. పాకిస్తాన్ విన్ అవుద్ది. డబ్బులు పండుగ చేసుకో. నువ్వేంట్రా? బాబుకి బిల్లు కూడా బిల్ల కొనుక్కో. సార్ బిల్ నీల్. ఇప్పుడు ఏంటిస్తాడా? యాపిల్ ఫోన్ చెల్లు. చూసావా, అనవసరం టెన్షన్ పడ్డావు. లోపల బెడ్ గెలిచి నీ ఫేస్ లో బ్రైట్నెస్ అలా పెంచేసా. ఏంటిది? ఇండియా గెలిచిందని చెప్తున్నారు, లోపలేమో పాకిస్తాన్ గెలిచింది. ఓ అదా, గెలిచింది కానీ ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాక్ గెలిచింది. అంటే లోపల నువ్వు చూసింది పాత మ్యాచ్ DVD. అంటే ఇది చీటింగా? కానీ నువ్వు మనీ ఓడిపోయావు కదా. ఇదిగో మామా నీ డబ్బులు. థ్యాంక్స్ రా, బాగా చేశారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు చీట్ చేసావని వాళ్ళకి తెలిస్తే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? ఖచ్చితంగా చేస్తారు. ఒకసారి వెనక్కి చూడు. అవును, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి టైంలో పరిగెట్టడం తప్ప ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. నీకు రన్నింగ్ వచ్చా? అయితే రెడీ 1 2 3 జంప్. త్వరగా. చీట్ చేసింది నువ్వు కదా, నేను ఎందుకు పరిగెట్టాలి? ఇప్పుడు తక్కువ డిస్కషన్ అవసరం, పరిగెట్ ఫస్ట్. డబ్బులు కొట్టేస్తారా? నువ్వెప్పుడు ఇంతేనా? సీరియస్ గా ఉండవా? ఆయన లైఫ్ లో గోల్ అంబిషన్ అంటూ ఏమి త్వరగా అనుకో, ఫ్రంట్ బ్యాక్ 2 వస్తాయి. రండి. Where is your group? ఇదిగో అక్షరాల 1,10,000. కొంత ఆర్ఫనైజ్ డొనేట్ చేసుకో, ఇంకొంచెం జాగ్రత్త దాచుకో. దేని పడితే దాన్ని ఖర్చు పెట్టక. అసలే ఈ రాష్ట్రంలో రూపాయి కిలో బియ్యం తప్ప అన్ని రేట్లు విరిగిపోయినాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేయక. ముస్టోల్కి రూపాయి 2 రూపాయలు మాత్రం వెయ్యి, అది పెద్ద మాఫియా అంట. అసలే పెళ్లి కావాల్సిన పిల్లవి. కొంత పెళ్లి ఖర్చు దాచుకో, ఇంకొంచెం పిల్లలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకో. 1,00,000తో హ్యాపీగా లైఫ్ సెటిల్ చేసుకో. ఏంటి వింటున్నావా? చేతిలో పడిందిగా, ఇంకేమింటది? నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఇదిగో వెయిట్. ఇయర్ నా డొనేషన్,
కొంచెం లేట్ అయింది, సారీ. పర్వాలేదమ్మా, మంచి పనులు ఎప్పుడు కూడా లేటుగానే జరుగుతాయి. థ్యాంక్ యూ. బాయ్ పిల్లలు. బాయ్. భాషాబాయిని కలిసి ఎన్ని రోజులు అవుతుంది? ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో? నిజంగా ఆ రోజు సెంటర్లో షాప్ ఇప్పించడానికి ఎంత కష్టపడ్డాడు. ఆ రోజు సెంటర్లో షాపే దొరుకుండకపోతే. सलाम वालेकुम बादशाह भाई। वालेकुम सलाम। मेरा कपड़ा दो भाई। हाँ। अच्छी बात, ठीक है, खुदा हाफिज। అరే, మక్కా యాత్ర టికెట్స్ మీరు? లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ. అరే మేరా దోస్త్, అరే ఎన్నాళ్ళయింది నిన్ను చూసి, ఎన్ని సంవత్సరాలైంది. అవో 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 బయట. ఆ రోజులు గుర్తున్నాయి కదా, ఇరానీ కేఫ్, చాయ్ వల్లు. ఏమీ మర్చిపోలేదైతే, నీకు అన్ని గుర్తున్నాయి. సార్ డబ్బులు. హలో, నా డబ్బులు. ఇస్తానండి, ఎక్కడ పడితే అక్కడ అలా డబ్బులు డబ్బులు అంటే అలా డబ్బులు జబ్బులో పెట్టుకుని తిరుగుతారా ఏంటి? సారీ. హలో, ఏంటి పబ్లిక్ ప్లేస్ లో? ఏంటి ఎప్పుడు లేని మనసు అమ్మాయి వెంట తిరుగుతుంది? కొంపతీసి లవ్వా? కన్ఫర్మ్ ఇది లవ్వే. ఇలాంటి విషయాలు అస్సలు డిలే చేయకూడదు. గల్ల తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. బాగా అలసటగా ఉందిరా, కాస్త కాళ్ళొద్దరా. నాన్న, చిన్న ఇంపార్టెంట్ పని ఉంది, మళ్ళీ వచ్చి నొక్కుతా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ దొంగ, ఇక్కడున్నా? హాయ్. నేను మా ఫ్రెండ్ అనుకున్నాను. ఇంకా నయం, నేను మా ఆయన అనుకున్నాను. మరి ఈయన? కానీ ఈయన అర్థం చేసుకున్నారు. మంచి అండర్స్టాండింగ్. ఆల్ ద బెస్ట్. అబ్బో డార్లింగ్ రా, ఎక్కడుంది మన పనిలో మనం ఉందాం. ఏంటి మంచి హ్యాపీ మూడ్లో ఉన్నట్టుంది. ప్రపోజ్ చేయడానికి ఇదే రైట్ టైం. హాయ్. ఏంటి ఇలా వచ్చావు? ఒంట్లో ఏం బాగుంటుందండి. అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అంటే ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో అట్లీస్ట్ రోజుకి ఒకసారి మిమ్మల్ని కలవమని చెప్పారు, అందుకే ఇలా వచ్చాను. అతను ఎక్కడో చూసినట్టుంది. మీ ఫ్రెండ్ కదూ? నా ఫ్రెండ్ టీవీ గాడు. రే మావా, ఏంట్రా చేతుని? ఏంట్రా ఈ అవతారం ఏంటి? నువ్వేంటి ఇలా అయిపోయావేంటి? ఆ రోజు నువ్వు రాదాన్ని కన్విన్స్ చేయరా అంటే కనెక్షనే కట్ చేసావు కదరా. అమ్మాయి ఇరిటేట్ అవుతుందిరా. ఇప్పుడు నన్ను చూస్తే తిడుతుంది, మాట్లాడితే కొడతా ఉందిరా. ఏంట్రా ఎవడైనా ఏడిస్తే 1-2 చుక్కలు కారుస్తారు, నువ్వు లీటర్ కాచావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ఇంకా అది ఇది లేదు, డైరెక్ట్గా రేప్ చేసేయి. రేప్ చేస్తే అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందా? పిచ్చివాడా, పెళ్ళికి ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత? నువ్వు మారవారా? ఛీ, నీ నోట్లోంచి ఒక్క మంచి మాట రాదురా. ఎప్పుడు ఎవరో ఒకరిని ఇరిటేట్ చేయడం, అబద్ధాలు చెప్పడం ఇంతే.
నువ్వు ఒక కరెన్సీ నోట్ లాగా చేతులు మారినట్టు మాటలు మార్చేస్తూ ఉంటావు. కానీ దానికి వాల్యూ ఉంది, నీకు లేదు. యాక్చువల్లీ నేను ఆ రోజు ₹1,00,000 గురించి మీ నాన్నగారి దగ్గర చెప్పాలనుకున్నా. కానీ ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూసి నేను చెప్పలేకపోయాను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హిమ్. ఛీ, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. రండి వెళ్దాం. అనవసరంగా లవ్ గివ్ అంటే ఎక్కువ ఫీల్ అయిపోయాం. ఆయన ఈ అమ్మాయిలంతా అంతే, ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే తెలీదు. హలో, ఏమైంది బాబు? హార్ట్ అటాక్ బాయ్. రాత్రి కూడా నాతో బాగానే మాట్లాడాడు, ఇంతలో ఇలా జరిగిపోయింది. యా అల్లా, ఇంత మంచి మనిషిని త్వరగా నీ దగ్గరికి పిలిపించుకున్నావా అల్లా? నాన్న చేతు బాగా అలసటగా ఉందిరా, కాస్త కాళ్ళొత్తరా. నాన్న చిన్న ఇంపార్టెంట్ పని ఉంది, మళ్ళీ వచ్చి నొక్కుతా ప్లీజ్. या तो ये लड़की पागल हो गई है या फिर हमें बना रही है। नहीं सर, मैं नहीं बना रही हूँ, मैं सच कह रही हूँ। రే చేతు, ఏంట్రా ఇది? పదా. రే, నేను లైఫ్లో ఏదైనా సాధించిన తర్వాత మా పేరెంట్స్ కోసం ఏవేవో చేద్దాం అనుకున్నాను. కానీ ఆయన బ్రతుకున్నప్పుడు ఏదైనా చేయాలని తెలుసుకోలేపాను. నువ్వెప్పటికైనా మన బిజినెస్ చూసుకోవాలన్నది నా ఆశరా. అది నా వల్ల కాదు. రే కాదనకరా. ఏంట్రా, నేను లేనని బాధపడుతున్నావా? ఓ మాట చెప్పనా, నేను బతికుండేది చనిపోయేంత వరకు కాదురా, 10 మంది నన్ను గుర్తు పెట్టుకునేంత వరకు. మీరందరూ నన్ను మర్చిపోలేదంటే నేను బతికున్నట్లేగా. నువ్వు జోకులు చెప్పి నలుగురిని నవ్వించడం కాదు, నువ్వు చేసే పనుల వల్ల కనీసం ఒకరినైనా సంతోషపెట్టగలిగావా? ఆ తృప్తిని ఎన్ని కోట్లిచ్చినా కొనలేవురా. ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే అది తన దృఢ సంకల్పం వల్లే సాధ్యమవుతుంది. సంపాదన అంటే డబ్బొక్కటే కాదురా, నలుగురిని సంపాదించుకోవడం కూడా. అమ్మా మంచినీళ్ళు. తెస్తున్నా. అది మీ నాన్నగారి ఆఖరి కోరిక. నువ్వు బిజినెస్ చూసుకోవాలన్నది ఆయన ఆశ. అలాగే ఆ డైరీలో ఉన్న నలుగురికి హెల్ప్ చేయాలన్నది ఆయన ఆఖరి కోరిక. ఎందుకంటే మనం ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారణం ఈ నలుగురే అని, వీళ్ళ రుణం ఏదో ఒక రూపంలో తీర్చుకోవాలని మీ నాన్న ఎప్పుడు నాతో అంటుండేవారు. ఇప్పుడు నువ్వు ఆయన ఆశని తీర్చగలిగావు.
కానీ ఆఖరి కోరికే టెన్ టు 12 కంపెనీ షేర్ హోల్డర్స్తో మీటింగ్. 12 to 1 ఆర్ఆర్ ప్రొడక్షన్స్ వారు కొత్తగా స్టార్ట్ చేయబోయే పవర్ ప్లాంట్ పార్ట్నర్షిప్ గురించి మనతో మాట్లాడడానికి వస్తున్నారు. 1 to 2 లంచ్, 2 to 3 పెండింగ్ ఫైల్స్, 3 to 4 ఎంప్లాయీస్ మీటింగ్, 4 to 5 హోమ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్. అన్నట్టు రేపు ఆ బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీ వాడితో మీటింగ్ అరేంజ్ చేయి. ఓకే సార్. అయితే ఇంకే ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఎస్ అది జగదీష్ చంద్ర గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదండి, అది ఆయన నాకు బాగా తెలుసు. నో నో, అపాయింట్మెంట్ లేకుండా కష్టం, కుదరదు, వెళ్ళండి. ప్లీజ్ మ్యామ్, ట్రై టు అండర్స్టాండ్. నో అండి, కుదరదు. అది మీరు వెళ్ళి ఆ సార్ని కలవండి. సార్ 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 ఎక్స్క్యూజ్ మీ సార్, అది జగదీష్ చంద్ర గారిని కలవాలి సార్. ఆయనకి నేను బాగా తెలిసిన వ్యక్తి సార్. సారీ, ఈరోజు చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది, ఇవాళ కుదరదు సార్. చాలా ఇంపార్టెంట్ లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. ఓ పని చేయండి, రేపు మార్నింగ్ 10 o'clock రండి, కల్పిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్. పిఏ అపాయింట్మెంట్స్ అని క్యాన్సిల్ చేయమంటే మళ్ళీ ఎవరినో పంపేయంటే. సార్, అతను మీకు బాగా కావాల్సిన వాడని చెప్పి 2 daysగా మీ అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాడు, అందుకే. రా బాబు కూర్చో. ఏ పని మీద వచ్చావు? మీకేమైనా సహాయం చేద్దామని వచ్చాను సార్. ఇంకేదైనా జోక్ చెప్పు. నేను జోక్ చేయట్లేదు సార్, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నాకు నీ సహాయంతో పని లేదు. ఐఎమ్ వెల్ సెటిల్డ్. ఈ ప్రపంచంలో డబ్బు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఏ సహాయం అవసరం లేని వాళ్ళు ఎవరు ఉండరు సార్. మీకు తెలియకుండానే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. చెప్పండి సార్, నేను హెల్ప్ చేస్తాను. ఇంతకీ నువ్వెవరు? నాకెందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నావు? సార్, మీకు లక్ష్మీనారాయణ గారు తెలుసా? లక్ష్మీనారాయణ? ఏ లక్ష్మీనారాయణ? 20 ఏళ్ల క్రితం మీ కంపెనీకి ఉద్యోగం కోసం వచ్చారు, కానీ ఆ రోజు మీరు ఉద్యోగం ఇవ్వకుండా మంచి బిజినెస్ ఐడియా ఇచ్చారు. ఆ ఐడియానే ఈరోజు సిటీలో ఉన్న శ్రీజ హోమ్ ఫుడ్స్. అందుకు కృతజ్ఞతగానే మా నాన్న మీకు ఏదో విధంగా సహాయపడి మీ రుణం తీర్చుకుందాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన లేరు. ఆ లిస్ట్లో మీ ఒక్కరి పేరే బ్యాలెన్స్ ఉంది సార్. నిజానికి మీకు సహాయం చేస్తానని మిమ్మల్ని నేను సహాయం అడుగుతున్నాను. ఎందుకంటే ఈ హెయిర్ స్టైల్ మీద ఉన్న ఫోకస్ మా నాన్న చెప్పిన లైఫ్ స్టైల్ మీద పెట్టలేదు సార్. నేను బ్రతికున్నప్పుడు ఆయన ఒక్క కోరిక కూడా తీర్చలేకపోయాను. కనీసం ఇప్పుడైనా మీకు హెల్ప్ చేయగలిగితే ఆయన కోరిక తీర్చానన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్ నాకు. ప్లీజ్ సార్, అడగండి సార్, ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. అయినా నీ సహాయం నాకేం అవసరం లేదు, ప్లీజ్ వెళ్ళొచ్చు. అది కాదు సార్, చెప్పాను కదా, వెళ్ళు. మీరు పంపించమన్నారు, పంపించాం. తప్పు మీది. సో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఇక్కడ వెయిట్ చేయడానికి కుదరదండి. పొద్దున్న నుంచి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? హలో, చెప్పండి, వింటున్నాను. అరే మీకే సార్ చెప్తుంది, వెళ్ళండి. సార్తో మాట్లాడాలా? దయచేసి అరే, వెళ్ళండి, ఆగవయ్యా. ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. అరే ఆగవయ్యా, ఇక్కడ ఉండకూడదు. ప్లీజ్ వెళ్ళండి. అయ్యా. నేనేమి హెల్ప్ అడిగినా చేస్తానంటావు. అడగండి సార్, చేస్తాను. నా కూతురు పెళ్లి చేసుకుంటావా? సారీ సార్, నాకు అర్థం కాలేదు. కూతురు పెళ్లి ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావా? చెప్తాను. ఒక ఆడపిల్లకి తండ్రి తర్వాత ఆ ప్లేస్ని భర్తీ చేసేది భర్త మాత్రమే. నేను ఎన్ని సంబంధాలు చూసినా నచ్చట్లేదు. తనకు పెళ్లి చేయాలంటే నేను ఒక అబ్బాయిని తీసుకెళ్ళడం కాదు, తనే ఒక అబ్బాయిని తీసుకొచ్చి డాడీ నాకు ఇతను నచ్చాడు అని చెప్పాలి. అలా చెప్పాలంటే
అది ఎవరినన్నా లవ్ చేయాలి. అది నువ్వే కావాలి. నా గురించి ఏమీ తెలుసుకోకుండానే మీ అమ్మాయిని చేసుకోమంటున్నారు. ఎవరైనా తండ్రి పోయాక వారసత్వంగా వచ్చే ఆస్తులు ఉద్యోగాల కోసమే కొడుకులు వస్తారు. కానీ నువ్వు మీ నాన్న కోరిక తీర్చడానికి వచ్చావు. నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. హెల్ప్ చేస్తాను, చేసుకుంటావా? చేసుకుంటాను సార్. బట్ ఒక్క కండిషన్, నువ్వు వెళ్ళి నా కూతురికి ఐ లవ్ యూ చెప్పడం కాదు, తనే వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాలి. అప్పుడే తనకు నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేశానన్న సాటిస్ఫాక్షన్ నాకు కలుగుతుంది. ఓకే సార్. గుడ్. రేపు 10 o'clock కాల్ చేస్తా. వచ్చావంటే ఇక మా అమ్మాయిని చూపిస్తా. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. హలో, బాగున్నారా? కూర్చోవచ్చా? మీతో విషయం మాట్లాడాలి. యాక్చువల్లీ ఆ రోజు జరిగిన దాంట్లో వాడు తప్పేం లేదు. నేనే వాడి బాధ చూడలేక మిమ్మల్ని బూతులు తిట్టేశాను. యాక్చువల్లీ వాడే మందు పార్టీలో మీకు పొగరని, మీకు కొవ్వని, మీరు వాడి మనసుని చూడలేదు, వాడి పర్సులో ఉన్న ఏటీఎం కార్డు మాత్రమే చూస్తున్నారని చెప్పాడు. నేను ఆ బాధ తట్టుకోలేక మిమ్మల్ని తిట్టేశాను. ఇప్పటి నుంచైనా వాడి పర్సులో ఉన్న ఏటీఎం కార్డుని చూడకండి, వాడి మనసుని చూడండి, అందులో మీరుంటారు. మావా, నువ్వేం టెన్షన్ పడకరా, అన్నీ మాట్లాడి సెట్ చేస్తా. ఏరా, నాకు పొగరా కొవ్వా? నేను నిన్ను డబ్బుల కోసం వాడుకుంటున్నానా? ఛీ, నువ్వు ఇంకొకసారి నాకు కనిపిస్తే చంపేస్తాను. అదేంట్రా, అన్నీ క్లియర్గా మాట్లాడి సెట్ చేశా కదా, అలా కొట్టేసింది ఏంట్రా? ఆ రోజు మందులో వాగింది మొత్తం చెప్పేసావా? కాళ్ళు పట్టుకొని కన్విన్స్ చేశాను రా, కానీ నువ్వు మొత్తం చెడగొట్టేసావురా. నీలాంటి ఫ్రెండ్షిప్ చేసినందుకు. హర్టెడంటావా? ఆయన ఎవడి కోపం సేపు. ఏరా, హ్యాపీనా? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? వాళ్ళిద్దరు కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా? ఏమండి, అనవసరంగా మీరు మ్యాటర్ తెలియకుండా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇంకోసారి ఇలా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి. ఏంట్రా, ఏంటి గురించి కొత్తగా తెలుసుకునేది? నువ్వు పెద్ద అన్న హాజరేవా ఏంటి తెలుసుకోవడానికి? నువ్వు పెద్ద జైలెళ్తా అమ్మ క్యాంటీన్లు పెట్టి అందరికి అన్నం పెడుతున్నావు. మరి ఇంకోసారి ఇలా చేసావో కాళ్ళు నరికేస్తా. రే, నన్ను తిడతావేంట్రా? నేనెవరో తెలుసా నీకు? అమ్మాయి బద్మాష్, ఎంగిలు మొంగలం చేసేస్తా. చిచి, నీచుడా, అసలు నీ మొహం చూడడానికి అసహ్యంగా ఉంది. ఎట్లా పెద్ద దిగొచ్చింది ఇక్కడ, పెద్ద అందగత్తనే పోవే. మూడంతా ఆఫ్ చేసింది నీ దొంగ మొహందని. ఏంటి సార్ ఇంత లేటు? ట్రాఫిక్ అయ్యా. సరే సరే, మీ అమ్మాయి ఎక్కడో చూపించండి. అదిగో అక్కడే. యాష్ కలరా? వైట్ అండ్ బ్లూ. వైట్ అండ్ బ్లూ? ఎస్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా
ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. Smoking and drinking is injurious to health. నా కూతురు నీకంత ఈజీగా పడదు. ఈజీగా అనేది కొట్టండి సార్. పడదు అని చెప్తే కరెక్ట్ సరిపోతుంది. మరి అది నా కూతురు కదా. తను ఎవరి కూతురైనా నాకు మాత్రం పడదు. నాకు అర్థమైంది లేవయ్యా, నీకు అమ్మాయిలను పడేయడం రాదు. థ్యాంక్స్. డీటెయిల్స్ ఏం అడగకుండా మీరే ఒక క్లారిటీకి వచ్చినందుకు. కానీ నేను నీకు విషయం క్లారిటీ ఇవ్వాలి. ఏంటది? గత 2 సంవత్సరాలుగా మిలియనియర్స్, బిలియనియర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, పొలిటీషియన్స్ ఇలా వెతకని సంబంధాలంటూ లేదు. ఆల్మోస్ట్ అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఆఖరికి 1000 సంబంధాలు సెట్ చేసిన పిఠాపురం పంతులు ఆంజనేయ శర్మ గారు కూడా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526. పూరి జగన్నాథ్ గారు స్టోరీ ఎక్కడ రాస్తారు? పటాయా. పంజాబ్ కింగ్స్ 11 ఓనర్ ఎవరు? ప్రీతి జింటా. బిగ్ బ్యాంగ్ లో తయారయ్యే రేస్ ఏవి? కాస్మిక్ రేస్. అంటే మాటకి మాట సమాధానం చెప్తావన్నమాట. ఫ్యూచర్ లో మన పెళ్లి తర్వాత నేను ఏదైనా చెప్పాలనుకుంటే నువ్వు నన్ను కొట్టి గృహహింస చేసే ఛాన్స్ ఉంది. ఐఎమ్ సారీ. నేను నీ వల్ల ఏడిస్తే ఏం చేస్తావు? ఓదారుస్తా. అంటే ఏడిపిస్తావన్నమాట. ఐఎమ్ సారీ. ఇక మీరు వెళ్ళొచ్చు. సంసారం అనే బండిని 2 పట్టాల మీద నడిపించాలి. కానీ నీ సైడ్ నుంచి ఏ అభిప్రాయం లేదు కాబట్టి నేను ఒక పట్టం మీద బండి నడపలేను. ఐఎమ్ సారీ. ఏ బాబు ఆగవయ్యా ఆగు. పంతులు గారు, మీకు మీ సంబంధానికి ఓ నమస్కారం. నన్ను వదిలేయండి. అంతా ఓకేగా? కాదండి అయ్యా. ఏమైందయ్యా? అయ్యా, మీర్ కమరుద్దీన్ చింక్లీస్ ఖాన్ 3వ భార్య 4వ కానుపు ఏ మంత్రసాని చేసింది అంటే పుస్తకాల్లో చదువో నెట్టుల్లో చూసో చెప్పొచ్చండి అయ్యా. కానీ మీ అమ్మాయి గారు వేసే విచిత్రమైన ప్రశ్నలకి ఎవ్వరూ సమాధానం చెప్పలేరండి అయ్యా. పంతులు గారు, పోనీ ఏదన్నా ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ఏమన్నా? అవన్నీ కుదరవండి అయ్యా. కోన్ బనేగా కరోర్పతి చూస్తారా మీరు? దాంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసుకోండి అయ్యా. ఉంటానండి అయ్యా, ఉంటానండి అయ్యా, ఉంటానండి అయ్యా. నువ్వేం టెన్షన్ పడకు. నా కూతుర్ని ఇంప్రెస్ చేయడానికి నేనే నీకు హెల్ప్ చేస్తాను. అంటే ఎగ్జామ్ నేను రాయాలి, స్లిప్లు మీరు ఇస్తారనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. రూపా, నువ్వు కావాలని మీ నాన్న తెచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టుకుంటున్నావని నాకు అర్థమైంది. కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నా చిన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు. దాని తర్వాత చాలా మంది మా నాన్నగారు ఆస్తిని చూసి మళ్ళీ పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. కానీ మా నాన్నగారు చనిపోయింది నా భార్య మాత్రమే, ఆమె జ్ఞాపకాలు కాదు అని చెప్పారంట. అప్పట్నుంచి ఇప్పటి వరకు మా నాన్నగారు మా అమ్మ లేదు అనే ఫీలింగ్ నాకు రాకుండా చూసుకున్నారు. ఇన్ ఫ్యూచర్ నా పిల్లలకు కూడా మా నాన్నగారు లాంటి ఓ ఫాదర్నివ్వాలని నేను అనుకుంటున్నా. అంతేకాదు, నాన్నగారిని మామలా కాకుండా తండ్రిలా అర్థం చేసుకునే ఒక స్పెషల్ పర్సన్ కావాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ స్పెషల్ పర్సన్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. షిట్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి? గచ్చిబౌలి వరకు వెళ్ళాలి సార్. ఇంటర్వ్యూ సార్. ప్లీజ్ సార్, టైం అయిపోతుంది సార్. సరే. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర 100 రూపీస్ ఉంటిస్తారా? ప్లీజ్ సార్, ప్లీజ్. అది ఇంటర్వ్యూ టెన్షన్లో పర్స్ మర్చిపోయి వచ్చాను సార్. ప్లీజ్ సార్, ఇక్కడ నుండి చాలా దూరం వెళ్ళాలి. ఆటో కూడా డబ్బులు లేవు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీడి పేరు ఫిష్ రెడ్డి. వీడికి ఫిష్ పుల్స్ అంటే ఇష్టం, ఫ్యాక్షన్ చేయడం కష్టం. ఎండలో తిరిగితే ఇలాగే ట్యాన్ అవుతుంది. అప్పుడప్పుడు మన పార్లర్కి వచ్చి ఫేషియల్ చేయించుకుంటుండు. ఓకేనా వెంకట్రావు? బబ్లీ రెడ్డి గారు, ఆ స్థలం నాదండి. వీడి పేరు బబ్లీ రెడ్డి. వీడి ప్రొఫెషన్ రౌడీజం, కానీ ప్యాషన్ మాత్రం ఇలా జనాలకు ఫేషియల్స్ చేయడం. అందుకే ఓ బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ అక్కడి నుంచే సెటిల్మెంట్ చేస్తున్నాడు. వీడి ఎదవలకే పెద్ద ఎదవ. అందుకే కదా నీకు ఫేషియల్ చేసేది. ఇప్పుడు రిలయన్స్ సీడ్స్ గురించి విజయమాల్యతో మాట్లాడతామా? ల్యాండ్ నీది కదా, అందుకే కదా నిన్ను తీసుకొచ్చింది. రేయ్, కాటన్ ఇవ్వరా.
కట్టనా కట్టలేంటన్నా? నీ అబ్బా కాటన్ అంటే దూదిరా. సారీ అన్నా. చూడండి సార్, ల్యాండ్ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను. చూసావా వెంకట్రావు, నీ ఫేసులో ఎంత గ్లో వచ్చిందో. ఒరేయ్, ఆ డాక్యుమెంట్ ఇవ్వరా. అప్సిగూడ సైటు మీరు నాకు అమ్ముతున్నట్టు వీలునామా సైన్ చేయండి. కంగారు పడకండి, నేనేమి కబ్జా చేయట్లేదు, మీ ల్యాండ్ కొనుక్కుంటున్నాను. అలా అయితే ఓకే బబ్లీ రెడ్డి గారు. 1962లో గోవర్ధన్ రెడ్డి దగ్గర మీ నాన్నగారు ఎకరాకి 20 రూపాయల చొప్పున 5 ఎకరాలని 100 రూపాయలు కొన్నారు. అదే రేటుకు నేను కొంటున్నాను. నీకు ప్రాఫిట్ ఇవ్వకపోయినా లాస్ మాత్రం రానివ్వను. ₹1 కోటి స్థలం అండి, దాని వాల్యూ మీకేం తెలుసు? అవసరమైతే కోర్టుకు వెళ్తాను నేను. చిన్నప్పుడు బ్యూటీషియన్ కోర్స్ చేసి బ్యూటీ పార్లర్ పెట్టుకుందామని మా నాన్నని డబ్బులు అడుగుతూ ఇవ్వలే. అందుకే ఆయన్ని చంపేసి రౌడీ షీటర్ని అయ్యాను. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానంటే నాకు కన్విన్స్ చేయడం చాలా కష్టం, చంపడం కాదు. పెట్టు. 2 అంగుళాల సంతకం, 2 చుక్కల ఇంకు. ఇదిగో నీ డబ్బులు. సెటిల్ అయిపోయినట్టే కదా. ఎందుకు అంత బాధపడుతున్నావు? డబ్బులు ఇచ్చే కదా నీ ల్యాండ్ కొన్నాను. ₹100 ఇచ్చి ల్యాండ్కి డబ్బులు ఇచ్చానంటావేంట్రా? ఇవి ఇంటికి వెళ్ళటానికి ఆటోకి కూడా సరిపోవురా సార్. ఏంటిది? మీ ఫేషియల్ బిల్ అండి. అవునా? అవును సార్, ఈరోజు 90% డిస్కౌంట్ పోను మీకు ₹100 బిల్ అయింది. అసలు మీరు మనుషులేనా? రే రే, ఆ జగదీష్ గడు వాళ్ళ అమ్మాయికి వేరే సంబంధం చూస్తున్నాడంట. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. ఎవర్రా నీకు అంకుల్? నువ్వే అంకుల్లా ఉన్నావు, నేనే కుర్రాడులా ఉన్నాను. కాబోయే మామగారిని అంకుల్ అని పిలుస్తారు కదా అంకుల్. కాబోయే మామగారా? ఎవడ్రా నిన్ను నా దగ్గరికి పంపించింది? పిఏ పిఏ. చూసారా అంకుల్, నేను మీ దగ్గరకు వచ్చినందుకే మీరు ఇంత ఫీల్ అవుతున్నారు. అలాంటిది మీ అమ్మాయి చెప్పా పెట్టకుండా నా మనసులోకి వచ్చి చాపేసుకుని పండి బొర్లుతుంది. నేనెంత ఫీల్ అవ్వాలి అంకుల్? ఈరోజు కేసులో ఉన్నాడు అంకుల్. అవును అంకుల్, నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న సుండెలికలా ఉన్నావు, నీకు మా అమ్మాయి కావాల్సి వచ్చింది అంకుల్. కాబోయే అల్లుడిని పట్టుకుని సుందలిక గిందలిక అనొద్దు. అసలు మీరు నా లవ్ స్టోరీ వింటే ఇలా మాట్లాడరు. అసలు ఏమిట్రా నీ ప్రాబ్లము? అదే చెప్తున్నాను అంకుల్. ఒక రోజు నేను కోర్టుకు వెళ్తుంటే మీ అమ్మాయి ఎదురొచ్చింది. నా మీద ఎన్నో కేసులు ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఆ రోజు ఒక కేసు కొట్టేశారు. అంటే మీ అమ్మాయి ఒక రోజు ఎదురొచ్చినందుకు నా మీద ఒక కేసు కొట్టేస్తే మీ అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే ఇంకెన్ని కేసులు కొట్టేస్తారు ఊహించుకోండి అంకుల్. రే ఎవడా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే ఎన్ని దందాలు చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని రేపులు చేసినా నాకేమవుదు అంకుల్. ప్లీజ్ అంకుల్. షడప్ రాస్కెల్. నీ దరిద్ర పనుల నుంచి నువ్వు తప్పించుకోవడానికి నీకు మా అమ్మాయి కావాలా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే కాల్ కమిషనర్కి వెళ్తుంది. మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను మీ పర్మిషన్ కోసం రాలేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఎప్పటికైనా మీ అమ్మాయి నాదే. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అంకుల్. వీడెవడో మెంటల్ పకోడీలా ఉన్నాడే. ఇప్పుడు నువ్వు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో నేను చెప్తాను. అసలు నీ కళ్ళు ఎంత బాగున్నాయండి, అచ్చు మీ నాన్న కళ్ళులా ఉంది. నీ ముక్కు అచ్చు మీ నాన్న ముక్కులా ఉంది. నీ నోరు ఆపండి సార్, యాజ్ ఇట్ ఈజ్ మీలాగే ఉందని చెప్పొచ్చుగా. ఎవరైనా అమ్మాయిని ఏ పువ్వులతోనో లేదంటే ఏ పళ్ళతోనో పోలుస్తారు, అంతేగాని తండ్రులతోనూ మేనమామలతోనూ ముత్తాతలతోనూ పోల్చు. ఎందుకురా కోప్పడతావు? పోనీ నువ్వెలా పొగుడతావో చెప్పు. అలా అడిగారు బాగుంది. మీ పెదాలు చూస్తుంటే నా పదాలు మర్చిపోతాను. బాగుందిరా. థ్యాంక్ యూ. నీ మెడ వైన్ బాటిల్లా ఉంది. మందు బాట్ల చూస్తూ లేకపోతున్నా. పర్లేదురా. నీ ఇదిగో పోవాలంటే డైరెక్ట్ గా అరికాళ్ళకి వెళ్ళిపో, అంతేగాని ఇంకేమన్నా పొగిడావంటే నీ బతుకు కుంభిపాకం అయిపోతుంది. మీరు ఇంకా ఆపండి సార్. పొగడ్తల గురించి కాకుండా ఫీలింగ్స్ గురించి చెప్పండి సార్. ఓకే డార్లింగ్, నిన్ను చూస్తూనే ఉండాలనిపిస్తోంది. నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడుతూనే ఉండాలనిపిస్తోంది. నువ్వు ప్రేమించకపోతే నేను బతకలేనేమో అనిపిస్తోంది. చిచి ఇదేంటి?
Every breath you take, every move you make, you belong to me. ప్రపంచం అంతా ఎదిరించిన నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీతోనే కలిసి బతుకుతాను. ఐ లవ్ యూ. అయ్యి బాబోయ్, ఈ దారుణం ఇక నేను చూడలేను. ఎలా ఉంది నా ప్రపోజల్? వాంతి రావాలంటే నోట్లో వేలు పెట్టుకోకర్లేదు. మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ వింటే చాలు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. పోనీ నువ్వే చెప్పు. నేను చెప్పను, చేసి చూపిస్తా. ఇదిగో మెడ వరకే. ఏంటి ఇలా వచ్చా? యాక్చువల్లీ ఆ రోజు నేను మీతో చాలా హార్ష్గా బిహేవ్ చేశాను. సో నాలో రియలైజేషన్ వచ్చి సారీ చెప్తామని వచ్చాను. సరే చెప్పు. సారీ. ఓకే. అది కాదండి, నేను మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేశాను. అందుకే కదా సారీ చెప్పావు. సారీ చెప్తే మర్చిపోయేంత చిన్న తప్పండి నేను చేసింది. సరే ఇప్పుడు ఏం చేయాలనుకున్నా? సారీ చెప్పడం కన్నా ఇంకేం చేయగలనండి? నీకు దండం పెడతా, ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు క్షమించానని ఒక్క మాట చెప్పండి, నేను వెళ్ళిపోతా. ఓకే, క్షమించాను. అంత ఈజీగా క్షమించేస్తారేంటండి? వీడు వదిలేలా లేడు. ఏమండి అది కాదండి, ఒక్కసారి ఏండే ఏండే తొలిసారిగా కలదన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమాలో సత్యమో తేల్చి చెప్పవేం ప్రియతమా, మౌనమో మధుర గానమో తనది అడగవేం హృదయమా, ఇంతలో ఏంటే పోనీలే పల్లవే కదా వదిలేస్తే చరణం కూడా పడేసుకుంటాడు. ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చావు. నేను నీకు నచ్చడం ఏంటే, నీళ్ళలో పడి ఉబ్బించవల్ల ఉన్నావు. చదువుతావులే ఫస్ట్. నేను వదలా, నువ్వు నాకు కావాలంతే. పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్ళ అసలు బ్లూ క్రాస్ వాళ్ళు పశువులు హింసించకూడదని చెప్పారు, అందుకే వదిలేస్తున్నాను. చేతులు ఫస్ట్. ప్లీజ్ ఒప్పుకోవా, నీ కోసం ఏది అడిగితే చేస్తా. ఏదడితే చేస్తాను, అయితే చేయదు. వదలను. ఇప్పుడే కదా ఏదడితే చేస్తాను. ఎలా వదలాలి? నాది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా. నిన్ను చూస్తే నాకే సైట్ వస్తుంది, ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి. చేయవుతావా లేదా నువ్వు? వదలవా బాబు, నీకు దండం పెడతాను. డాడీ, ఇతను నాకు బాగా నచ్చాడు డాడీ. అవునా? అల్లుడు గారిని గట్టిగా పట్టుకోమని నేను వచ్చేస్తున్నాను. వామ్మో, వీళ్ళ వాళ్ళని చూస్తుంటే ఇక్కడే పిల్లలు కనిపించేలా ఉన్నారు. అడి చూడు. అల్లుడు గారు ఆగండి. డాడీ పారిపోతున్నాడు. అల్లుడు గారు ఆగండి. ఆగండి అల్లుడు గారు. నా మాట విను. ఆగండి. ఏమవుతుందో ఈ నిమిషానికి. ఏమి కంగ్రాచులేషన్స్ అమ్మాయి, నీకు పడిపోయిందని చెప్పరా. చెప్పరా పడిపోయిందని చెప్పరా. పడిపోయింది. కంగ్రాచులేషన్స్ రా. ఏంట్రా ఇది? అంటే ఫిట్స్ వస్తే తాళాలు ఎలా చేతిలో పెట్టి కంట్రోల్ చేస్తారు కదా అని. ఇది హ్యాపీనెస్ తో వచ్చిన వైబ్రేషన్ రా, ఫిట్స్ తో వచ్చింది కాదు. హ్యాపీనెస్ ఎందుకు? ఎందుకేంట్రా, నా కూతురు నీకు పడిపోయింది కదా. మీరే కదా ఇందాడి నుంచి మా అమ్మాయి పడిపోయింది చెప్పు 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 అన్నారు, అందుకే చెప్పాను. అంటే మా అమ్మాయి కనీసం కన్నెత్తి కూడా చూడలేదా? కనీసం పన్నెత్తి కూడా నవ్వలేదా? ఇంకా నయం కాలేదు తనలేదు, అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇలాంటిది ఏదో జరుగుతుందనేరా నేను ఇంకో ప్లాన్ వేసాను. ఏంటిది? ఎర్లీ మార్నింగ్. అస్సలు బాలేదు. ఆదిలోనే హంసపాదం లాగా ప్లాన్ వినకుండానే బాలేదంటావేంటే? నేను చెప్పేది ప్లాన్ గురించి కాదు, టైం గురించి. మధ్యాహ్నం సాయంత్రం అయితే నాకు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. వారిని కంఫర్ట్ కోలా. మార్నింగే మా అమ్మాయి ఆఫీస్కి వెళుతుంది, రౌడీలు మా అమ్మాయిని అటాక్ చేస్తారు. అసలు మీరు కన్న తండ్రేనా? కన్న కూతురు మీద అలా అటాక్ చేస్తుంటే అలా సైలెంట్ గా ఉంటారా? పూర్తిగా వినవయ్యా. మార్నింగ్ మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంటే రౌడీలు అటాక్ చేస్తుంటే సెటప్ చేస్తావు, నువ్వు సేవ్ చేస్తావు, మా అమ్మాయి నేను లవ్ చేస్తుంది. ఇదంతా నా ప్లాన్ అయ్యా. సారీ అంకుల్, మీరంత క్రియేటివ్ బ్రెయిన్ అని తెలియక మీరే పాపిస్తాడు అనుకున్నాను. ఇట్స్ ఓకే. అయినా మీ ప్లాన్ ఏంటి అంకుల్ ఇంత ఓల్డ్ ఫార్మాట్ లో ఉంది? సైన్ ఆఫ్ ఏజింగ్ మీ స్కిన్ కి వచ్చినట్టు మీ ప్లాన్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సినిమాలు చూడండి అంకుల్. నేను చూడపోవడం పెట్టరా, రీసెంట్ గా రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అప్పుడే చూశాను. అబ్బో, ఇంకా ఠాగూరేంద్ర పరిస్థితి ఏంటో. ప్రస్తుతం ప్లాన్ మీద ఫోకస్ చేద్దాం. డన్. మార్నింగ్ కలుద్దాం. ఈ దెబ్బతో మిస్సెస్ అయిపోవాలి. ఏం కావాలి? నువ్వే కావాలి. రా, ఎక్కడికి వెళ్తున్నావు? గోవిందా గోవిందా.
అంత దారుణంగా ఉంది. సారీ రా. ఏంటా సారీ? ముందే చెప్పుంటే నా అరేంజ్మెంట్ లో ఉండేవాడు కదా. ఏంట్రో నా మీద అరుస్తున్నావు? బ్రెయిన్ దొబ్బిందా? అబ్బా బ్రెయిన్ కే బ్రహ్మాండంగా ఉంది. అబ్బా మా అమ్మాయి కిక్ లో ఇంత పవర్ ఉంటుందన్న విషయం నాకే తెలియదురా. కమ్ ఆన్, రెడీ ఫర్ నెక్స్ట్ ప్లాన్. ఆ రోజ్ ప్లాంట్ చూపించండి. ఇదా మేడం? అది కాదు, దాని పక్కది రోజ్. ఇదా? ఆహా. బాబు ఆ మల్లె మొక్కలు ఇవ్వమ్మా. మల్లె మొక్క కాదు సార్, గులాబీ. ఓ ఈ మధ్యన అలా కూడా పిలుస్తున్నారు. అదే తీసుకురండి. మీరేంటండి నేను ఎక్కడ ఉంటే అక్కడికే వస్తున్నారు? అదేంటండి మీరు ఎక్కడుంటే నేనే ఎక్కడికి వస్తున్నాను కదా. తీసుకోండి మేడం. మీరే క్వీన్ సైజ్ గులాబీలా ఉన్నారండి. మీ ఎందుకండి ఇంకో గులాబీ పువ్వు? ఇలాంటి వాడు టెంప్ట్ అయ్యా. సలీము, దేవదాసు, ఏంటి? అది అది మీ టూత్ పేస్ట్ ఉప్పు ఉందనుకుంటా, అందుకే మీ పళ్ళు తగ 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 మెరిసిపోతాయి. ప్లీజ్ పోయికండి. ఆలోచిస్తున్నా చెప్పు, లేకపోతే యాసిడ్ పోస్తా. పోయిరా పోయి ఐ లవ్ యు చెప్పు, యాసిడ్ పోస్తా. ప్లీజ్ ఐ లవ్ యు చెప్పు, యాసిడ్ పోస్తా. దాంతో మాట్లాడండి. ఐ లవ్ యు చెప్పు. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బాటిల్ ఇస్తావా? అర్థం కాలేదా? కొంచెం బాటిల్ ఇవ్వయా? అరే అడిగా. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. ఫ్రెష్గా ఉన్నానా? థ్యాంక్ యూ. ఎంజాయ్. ఏంటి అలా రిస్క్ తీసుకున్నావు? అది నిజంగా యాసిడ్ అయి ఉంటే? నాది రిస్క్ కాదు, కామన్ సెన్స్. ఎవడైనా ప్లాస్టిక్ బాటిల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసుకొని తిరుగుతాడా? బై ద వే, ఇప్పటిదాకా ఎంతమంది అబ్బాయిలు మీ మీద యాసిడ్ అటాక్లు చేశారు? చీ, నా మీద ఎవరు చేయలేదు. చా ఊరుకోండి, వాళ్ళు చెప్తారు. మీరు ఇంత అందంగా ఉంటారు. నాకు తెలిసి ఒక 4-5 సూసైడ్ చేసుకుని ఉంటారు. 1 మంది కెరీర్ నాశనం చేసుకుంటారు. హలో, నువ్వనుకున్నట్టు ఏమీ జరగలేదు. నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు రమేష్ ప్రకాష్ అని నాకు 2 ప్రపోజ్ చేశారు. 4 years నా రిప్లై కోసం వెయిట్ చేశారు. తర్వాత నోబడి ప్రపోజ్డ్ మీ. మరి నా పేరు చెప్పలేదేంటి? నా భార్యను కిరోసిన్ పోసి అంటబెట్టి చంపింది నీకోసం కాదా? అది ప్రేమ కాదా? మన సంసార జీవితానికి నా పిల్లలు అడ్డొస్తారని చెప్పి వాళ్ళని తప్పుడు మర్డర్ కేసులు ఇరికించి బాల నేరస్తులు చేసి బోస్టన్ స్కూల్ పంపాను. ఇదంతా నీకోసమే కదా? చెప్పండి రా. అవునమ్మా, స్కూల్ పిల్లల బస్సులో బాంబులు పెట్టి ఆ వచ్చిన డీల్ డబ్బులతోని ఈ గురించి తమ్ముడు లాంటి ఇల్లు కొన్నాడమ్మా. ఇది నీకోసం కాదా? ఇది నీపై ప్రేమ కాదా? అన్నా ఇవన్నీ నేరాలన్నా. ప్రేమలా వద్ది ఏ యాంగిల్ లోంచి ఇది ప్రేమలా కనిపిస్తుంది అన్నా? నువ్వోడ్రా మధ్యలో. నేను ఈమెకి ప్రపోజ్ చేస్తుంటే ఇదో పెద్ద ప్రపోజల్. మరి నువ్వు చేసే నేరాలన్నీ కోర్టులో ఒప్పుకున్నట్టుంది. తమ్ముడు, నేను చెప్పాను కదా, వాడే వీడు. రూపా, నీ కళ్ళ ముందే వీని చంపి మన ప్రేమేంటో నిరూపిస్తా. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంటి? మంచి జిమ్మే. జంప్. పట్టుకోండి. ఎక్కడ కనిపించడు. అదేంటయ్యా గోడ మీద దెయ్యంలా అలా కూర్చున్నావు? ఇలా రా. సార్, వాడెవడో మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాడంట. వాడి ప్రేమను ప్రూవ్ చేసుకోవడం నన్ను చంపేస్తాను అంటున్నాడు. ఎవరు సార్ వాడు? వాడా? ఒకరోజు నేను జాగింగ్ చేస్తుండగా నా దగ్గరకు వచ్చి, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఎప్పటికైనా మీ అమ్మాయి నాదే అని పిచ్చి పిచ్చిగా వాగాడు. తర్వాత అమ్మాయి కనిపించినప్పుడల్లా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆ తర్వాత వాడికి పోలీసులతో ఎన్ని వార్నింగ్లు ఇప్పించినా ఎలాంటి మార్పు లేదు. ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏంటి నువ్వు వాడిని చూసి గెంగరాలు తిరిగి ఇక్కడికి వచ్చి గోడెక్కి కూర్చున్నావు? నువ్వేం ఎదిరిస్తావు? జింకని వేటాడేటప్పుడు కూడా పులి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. కొటేషన్ బాగానే ఉంది, కానీ ఇక్కడ జంకవ నువ్వు. సార్, ఇది కామెడీ చేసే టైం కాదు సార్. మీ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే వాడిని సిటీలోనే లేకుండా ఎలిమినేట్ చేయాలి. ఎలా?
ఫిష్ రెడ్డి ఏంటో చెప్పు. నీ తలకి హెన్నా పెడతా. నాకు ఇంటికెళ్ళి వేడ పెడతావు ఎన్నా. అయితే నీ ఫేస్ కి ముల్తాని మట్టి పెడతా. నేనేం పిల్లి చూపులకు పోతున్నానా ముల్తాన్ మట్టి పెట్టుకోని? అయినా విలన్ అంటే ఎట్లుండాలి? దందా చేయాలి, రేపులు చేయాలి, మర్డర్లు చేయాలి. ఏందన్నా ఇది? అసలు ఏమైంది నీకు? మళ్ళీ అన్న అంటావేంట్రా? తమ్ముడు. మెయిన్ విలన్ని ఎవరైనా అన్నా అనే అంటారు. ఎవరు తమ్ముడు అన్నారు? అన్నా ఎరా మైకులు దొరికిండా వాడు? మనమే దొరికిపోయావన్నా. మనమా? ఏమైందిరా? స్టేషన్ లాక్కపోదండి. నేనేం చేశాను? ఎరా చార్మినార్, అసెంబ్లీ, గోల్కొండ కబ్జా పెడతావరా? నీకు ఎంత ధైర్యం రా? చార్మినార్, అసెంబ్లీ, గోల్కొండ కబ్జా తీసుకురండి. చార్మినార్, గోల్కొండ లాంటి పబ్లిక్ ప్లేస్లను కబ్జా చేసి పబ్లిక్ ని హరాస్ చేసిన బబ్లీ రెడ్డి అనే ఇతన్ని కోర్టు సెక్షన్ 447, 448, 506 ప్రకారం 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించడమైనది. భలే మంచి రోజు, పసందైన రోజు, బబ్లిగాడు బొక్కలు వెళ్ళిన రోజు. హ! లేకపోతే ఆ బబ్లిగాడు చార్మినార్, గోల్కొండ కబ్జా పెడతాడా? పైపెచ్చు దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు బబ్లీ రెడ్డి అని బోర్డు కూడా పెట్టుకుంటాడా? యాదవన్నారు యాదవా, బొరతెక్కువ యాదవా. అలా తిట్టకండి సార్, ఇది పెట్టించింది నేనే. అలా ఎందుకు చేసేవరా? వాడు జైలు నుంచి బయటకు వచ్చాక నిజం తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టరా? నా కూతురు కోసం ఎంత రిస్క్ చేసావా? నా కూతురు పుట్టినప్పుడు ఎందుకు కొడుకు పుట్టలేదా అని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అది నాకు తప్పనిపిస్తోంది. ఎందుకంటే నీలాంటి అల్లుడిని మిస్ అయ్యేవాడిని అయ్యా. యాక్చువల్గా మీ నాన్నకి నేను అన్యాయం చేస్తే మీరు నాకు మంచి చేస్తున్నారంటే. వాస్తవానికి ఆ రోజు జరిగింది ఏంటంటే, జనరల్ మేనేజర్ పోస్ట్ కోసం అందరిలా మీ నాన్న కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు. కూర్చోండి. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారా? అవును సార్. యు ఆర్ సెలెక్టెడ్. బయట వెయిట్ చేయండి, అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. హలో, నేను శేఖర్ని. చెప్పరా. చిన్న ఫేవర్ రా, మా బ్రదర్ కి మీ కంపెనీలో ఉద్యోగం కావాలి. మీ తమ్ముడుకా? అవునరా, మీ రిసెప్షన్ లోనే వెయిట్ చేస్తున్నాడు. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్. జాబ్ కన్ఫర్మ్ మామా. ఎలా రా? ఈ ఎండి గారికి మా అన్నయ్య క్లోజ్ ఫ్రెండ్ రా. ఓ ఫోన్ కొట్టాడు, పని అయిపోయింది. కంగ్రాట్స్ రా మామా. థ్యాంక్స్ రా. సారీ లక్ష్మీనారాయణ, యాక్చువల్గా ఏం జరిగిందంటే. వద్దు సార్, మీరు నాకు జాబ్ ఇవ్వనందుకు నేను బాధపడడం లేదు సార్. 10 మందికి జాబ్ కల్పించలేని పరిస్థితుల్లో నేనెందుకున్నానా అని నాకు బాధగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు మీ నాన్న నాకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాడో నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఆవేళ జీఎంగా జాబ్లో జాయిన్ అయి ఉంటే ఈ 20 సంవత్సరాలు తను సంపాదించిన డబ్బుతో తనొక్కడే బతికేవాడు. కానీ ఆవేళ బిజినెస్ పెట్టి ఓ 40 మందికి ఉద్యోగం కల్పించిన వాడయ్యాడు. కానీ తన బిజినెస్ పెట్టడానికి పరోక్షంగా కారణం నేనేని ఫీల్ అయ్యి నా పేరు కూడా ఆ లిస్టులో రాసుకున్నాడు. ఆ రోజు నా ఫ్రెండ్షిప్ కోసం మీ నాన్నకు అన్యాయం చేశాను. ఇప్పుడు నా కూతుర్ని నీకిచ్చి చేసి మీ నాన్న ఆత్మాభిమానానికి బంధువులవుతాను. ప్రెషర్ వదలడు. నమస్తే తమ్ముడు. వీడేవాడు నల్లగా కాల్చిన కట్టెలాగా ఉన్నాడు. నువ్వే కదా చెప్పినావు బాబు రెడ్డి, మంచి దమ్మునోడు తీసుకురామని. ఆ దమ్మునోడు ఈడే. దమ్మున్నాడు అంటే ఉబ్బసం ఆయాసం ఉన్నాడు కాదు, మగానే తీసుకురమ్మని. అయినా ఈడు ఆ భిక్షాదరి అసిస్టెంట్ కదా. అయితే ఏంటి, అసిస్టెంట్ డైరెక్టర్ రావట్లేదా? స్టూడెంట్ లెక్చరర్ రావట్లేదా? ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా మ్యాగజైన్ మొత్తం కాల్చేస్తాను. బ్లడ్ సోలు 2 బయటకు వస్తాయి అంతే. శభాష్, నీ కసి నాకు నచ్చిందిరా. ఒకప్పుడు నేను నీలాగే ఉండేవాడిని. ఏంటి ఇంత నల్లగానా? కలర్ గురించి కాదు బే, కసి గురించి చెప్తున్నా. ఈ డీల్ నీకే.
డీటెయిల్స్ ఫేషియల్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. నువ్వు రా, నువ్వు పో. అదేంటి బబ్లీ రెడ్డి, మర్డర్ చేయడానికి పిలిచి ఫేషియల్ చేస్తానంటావేటి? ఫేషియల్ చేస్తే నువ్వు అందంగా తెల్లగా అవుతావు. నాకు అందం వద్దబ్బా, 1 లక్ష అడ్వాన్స్ ఇప్పించాలు. అడ్వాన్స్ ఎంతైనా తీసుకో, నాకు మాత్రం పని కావాలి. అడ్వాన్స్ ఎంతైనా తీసుకోమన్నాడంటే టోటల్ పేమెంట్ ఎంత ఇస్తాడు? ఏ లేదన్నా, నువ్వు క్లూ ఇచ్చావునుకో డెడ్ బాడీని తెచ్చిస్తా. సింపుల్. వెరీ గుడ్. అవును, నీ ముక్కులో బాగా వెంట్రుకలు పెరిగాయి, కట్ చేయమంటావా? ఫిషలు అవి ఇవన్నీ చంపేస్తుంది. ఏంటి ఫిష్ రెడ్డి? నువ్వు ఇలా వచ్చినోనికి ముక్కులో వెంట్రుకలు కట్ చేస్తుంటే అక్కడ అమ్మాయి పెళ్లి అయిపోతుంది. ఆడి ఫోటో ఇవ్వు. నువ్వు చంపాల్సింది విన్నే. ఆ రోజు నన్ను మోసం చేసినాడు, నా పగ తీర్చుకోవడానికి వీడే నాకు రెమ్యునరేషన్ ఇస్తాడు. ఒకే దెబ్బకి రెమ్యునరేషన్ రివెంజ్. ఏం నీ చెల్లెలకి సంబంధం చూసినావు అనుకుంటున్నావా? ఫోటో అంతరం చూస్తున్నాం బ్రో, చంపాల్సింది అన్నే. ఈ ఫోటోని ఎలా చేసి పెట్టుకో అన్న, దండేయడానికి ఉపయోగపడుద్ది. అసలు ఈ అరే నువ్వు ఆగ్రానైనా ఈడ జరసేపు ఉంటే నీ కళ్ళ కింద నల్లటి చారలు వచ్చినాయని కీరలు పెట్టి పండ పెడతాడు. నడు వచ్చా తమ్ముడు. అక్కడ నుంచి వస్తున్నారా? చూడు ఇంటికా వచ్చేసారా? నువ్వు ఈ నెంబర్ తిరిగింది అన్నకు తెలిసిందంటే చాలా ఫీల్ అవుతాడు. వది నెంబర్ నువ్వు తిరిగినా నీ నెంబర్ వదిన తిరిగినా నీకే డేంజర్. అన్ననే తెలివిగా జైలుకి పంపించినా అని చెప్పి సంబరపడిపోకు. వస్తాడియా 2 రోజులలా. ఏంట్రా వచ్చేది? వెళ్ళి మీ అన్నయ్యతో ఫేషియల్ చేయించుకో. మీరండి వెళ్ళు. థ్యాంక్స్. ఎందుకు? అదే ఆ బబ్లీ రెడ్డి గారి న్యూసెన్స్ క్లియర్ చేసినందుకు. దట్స్ ఓకే. 1 సెకండ్. హలో అంకుల్, చెప్పండి. ఏంట్రా మా అమ్మాయి కలిసిందా? ఇప్పుడే కలిసింది. నువ్వు ఇప్పుడు మా అమ్మాయితో ఎలా మాట్లాడాలి? చెప్పండి. ఏంట్రా నన్నే పొరపో అంటున్నావు? అబ్బా మిమ్మల్ని కాదు అంకుల్, ఎవడో ముస్టోడు ఆకలేస్తుందంటే డబ్బులు అడుగుతున్నాడు. పైగా బట్టలు లేకుండా ఎక్స్పోజింగ్ ఒకటి. ఏంట్రా వాడికి షర్ట్ లేదా? ఇప్పుడు మా అమ్మాయి నేను చూస్తున్నా. చూస్తుంది. అర్జెంట్ గా నీ షర్ట్ వాడికి ఇప్పించేసాయి. నా షర్ట్ నేనే కావాలంటే ఇంటికెళ్ళి చిరిగిపోయిన బట్టలు ఉన్నాయి, అవి ఇస్తా. నా మాట వినరా, ఇచ్చేయి. సర్లేండి. కలుద్దాం బాయ్. పోనీరా, పోనీ పోనీ. ఏం సార్ అంత కంగారు పడుతున్నారు? వెనక్కి తిరిగి చూడరా ఒకసారి. ఏమైంది? ఆడుగానే వచ్చాడనుకో నాకు ఇది కూడా ఉండదు. నువ్వు ఫస్ట్ పోనీరా బాబు, నీకు దండం పెడతా. ఇదేంటి ఈ టైంలో చేస్తున్నాడు? చెప్పండి. ఏంట్రా సరే సరే డైరెక్ట్ ఇంటికి వచ్చేసి. ఇంటిగా? ఇప్పుడు అసలు కుదరదు, నేను చాలా అర్జెంట్ మనమే వెళ్తున్నాను. నేను చెప్పేది వినరా, ఒక కొరియన్ సినిమాలో హీరో హీరోయిన్ ని లవ్ లో పడేసే సీన్లు అద్భుతంగా ఉన్నాయి. ఇందాక డౌన్లోడ్ చేశాను. అదృష్టం ఏంటంటే సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. నువ్వు రా చూపిస్తా, షాక్ అయిపోతావు. ఈ పొజిషన్ లో నన్ను చూస్తే మీరే షాక్ అయిపోతారు. కావాలంటే రాత్రికి వస్తా. ఏంటో డిసప్పాయింటెడ్ గా మాట్లాడతావు. ఇంట్లో కూడా ఎవరు లేరు, మనకి ఇదే కరెక్ట్ టైం. ఒక్కసారి చూపిస్తారా? రా. చిచి, ఇతను మా బాసే కాదు, పెద్ద కేసు కూడా. అర్థం చేసుకోండి, పొజిషన్ మరీ బ్యాడ్గా ఉందని చెప్తున్నాను కదా. అయితే ఓ పని చేస్తాను, ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా శివారెడ్డికి చూపిస్తాను. అది ఎలా ఉందో శివారెడ్డి నీకు చెప్తాను. డెఫినెట్లీ లవ్ ఇట్. వాము, ఇతని కళ్ళు నాపై పడ్డాయంటే తప్పకుండా. శివారెడ్డి ఏంటి శివారెడ్డి, సినిమా చూపిద్దాం అనుకుంటే ఎలా పారిపోయాడు? టెంగురాడ్లో ఉన్నాడు. క్రేజీ ఫిలం. ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, తెలుసా? తెలుసు సార్. తాగితే స్ట్రోక్ వస్తుందని, తాగితే క్యాన్సర్ వస్తుందని, తింటే కొలెస్ట్రాల్ వస్తుందని భయం సార్ మనకి. ఎంత భయం అంటే ఎక్కడ చేస్తామోనని కనీసం ఉప్పు కారాలు కూడా తినడం మానేస్తున్నాం సార్ మనం. ఒక మాట చెప్పనా, డెత్ని పోస్ట్పోన్ చేయడానికి ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయడం మానేస్తున్నాం సార్ మనం. తీసుకోండి. మాత్రమే అది. సార్ అక్కడ మళ్ళీ చేయాస్.
చూసావా, నా కూతురు 1 అవర్ లేట్ అవుతుందన్న విషయం కూడా నాకు మెసేజ్ పెట్టింది. దానికి చిన్నప్పటి నుంచి తల్లి లేని లోటు తెలియకుండా పెంచాలనుకున్నాను. అలాగే పెంచాను. దానికి ఏ లోటు రాకూడదని డబ్బు సంపాదించాలనుకున్నాను. సంపాదించాను. ఇలా అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను రా. కానీ ఇప్పుడు దానికి నచ్చిన వాడిని ఇచ్చి పెళ్లి చేయాలన్న విషయంలో సక్సెస్ అవుతానో లేదో అని టెన్షన్గా ఉందిరా. అన్నా ఆడిని వేసేయమంటావా? వేసేరా, వేసేయ్. మరి అడ్వాన్స్ ఫిష్ దగ్గర తీసుకోమంటావా? నువ్వు ఫిష్ దగ్గర తీసుకుంటావు, మటన్ దగ్గర తీసుకుంటావు నాకు తెలీదు. నువ్వు మాత్రం అని ఫినిష్ చేయి అంతే. అన్నా ఏమైందన్నా? పెట్టాడు. పని అయితే డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాడు? లేట్ నైట్ షాపింగ్ వద్దంటే వినవు. చూడంత లేట్ అయింది, ఆటోలు కూడా లేవు. కొంచెం ముందుకు వెళ్తే ఉంటాయిలే పద. ఏంటి డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నారా? ఇంకో డ్యూటీ చేద్దామా? వాట్ కమ్ ఏ హాగన్ బ్యూటీస్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ డ్యూటీస్. ఏంటి పేమెంటా? స్పాట్ లో ఇచ్చేస్తా. చెప్పు. వెళ్దామా? ఏంటి ఆటో ఆటో రావట్లేదు రే, ఆటోలో పారిపోతుందిరా. సిగరెట్ తాక్కండ్రా, బొక్క మీకే కాదు ఓజోన్ లేయర్ కూడా. ఇంతకీ ఎవడరా నువ్వు? అరుంధతి సినిమా చూసావా? చూడలే. అయితే చూడలేదా? చూడకపోతే కొట్టేస్తావా? చూడకపోతే కొడతావా? డౌటా? చూసా. అయితే ఏంట్రా కథ చెప్పరా. కదా ఓపెన్ చేస్తే అంతా గ్రాఫిక్స్. చెప్పు 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 చెప్పు. కచ్చ కచ్చ కచ్చ. కచ్చప్ చిల్లుగా ఉందరా? చిల్లుగా ఉందా? అందరు సినిమా నువ్వు చూసావా? నేను సినిమా చూస్తా, మిమ్మల్ని అడుగుతాను. అన్నా ఏమైందిరా? వాడిని వేసేసావా? ఈ నేసేయాలంటే అరుంధతి సినిమా చూడాలన్నా. ముందు సినిమా చూడండి, తర్వాత వేడి గురించి ఆలోచిస్తాను. ఆగండి ఆగండి ఆగండి. సార్ నేను కాదు బాబు. మీరేంటి సార్ అక్కడ? రండి. ఏమైంది సార్? సరే బాబు, నేను కూడా అరుంధతి సినిమా చూడలేదు. అయ్యో, నేను కొట్టింది వాళ్ళు అరుంధతి సినిమా చూడదని కాదు సార్. మరి మీ అమ్మాయిని నడిపించారని. అవునా? ఆ రీజన్తో కొట్టాను అనుకోండి, వీళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ మీ అమ్మాయి ఒంటరిగా కనిపించినప్పుడు ఏమైనా చేసే ఛాన్స్ ఉంది. అందుకే ఇలా ట్విస్ట్ చేశాను. యు ఆర్ రైట్. థ్యాంక్ యూ. పెడదామా? రండి. అమ్మా, ఈరోజైనా సెలెక్ట్ అయ్యాడు చూడు తల్లి. ఈరోజు కూడా నేను సెలెక్ట్ కాకపోతే ఇదే నాకు ఆఖరి రోజు. హలో బాస్, ఏమైంది? ఎప్పటి నుంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా అన్న, కానీ ఏ ఉద్యోగం రాలేదు. మా అమ్మ నన్ను చదివించడానికి చాలా అప్పులు చేసింది. అవన్నీ నేను తీర్చాలి. జాబ్ కోసం వెళ్తే లంచం ఇస్తానే కానీ ఎవరు జాబ్ ఇవ్వనంటున్నారు. కానీ నా దగ్గర డబ్బు లేదు సార్. ఇవాళ నా చివరి ప్రయత్నం. ఈరోజు కూడా నాకు ఉద్యోగం రాకపోతే సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు సార్. ఎలా చేద్దాం అనుకుంటున్నావు? ట్రైన్ కింద బస్ కింద పడి చేస్తానన్నా. అది కుదరపోతే పురుగు మంది తాకి చేస్తానన్నా. అది కుదరపోతే రిస్క్ చేస్తానన్నా. హలో బాస్, చావడానికి ఇన్ని ఆప్షన్స్ పెట్టుకున్నావు, బతకడానికి ఏంటి బాస్? ఒకటే ఆప్షన్ పెట్టుకున్నావు.
నాకు నీకు నిన్నటి వరకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే కాన్ఫిడెంట్గా ట్రై చేశాను. ఇవాళ ₹1,00,000 జాబ్ సంపాదించాను. కూల్. ఇంకొంచెం ట్రై చేయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. హాయ్. హాయ్ డాడ్. ఆధ్యాత్మిక చింతన కలవారు దైవాంశ సంభూతులు. 4 సంవత్సరాలు ఆంధ్రాని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు, మణికొండలో నివాసం ఉంటున్న చైతన్య అనే యువకుడు కస్తూర్బా ఆశ్రమానికి 10 లక్షలు డొనేట్ చేసి అనాథ పిల్లలను ఆదుకున్నాడు. అది ఇంత చిన్న వయసులో అంత పెద్ద మొత్తం డొనేట్ చేయడం అందరూ హర్షించదగ్గ విషయం. ఎస్. హలో. రే, మన ప్లాన్ సక్సెస్ అయినట్టుందిరా. ఇంకొక ఫైనల్ బ్లో ఇస్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది. అది కూడా ఎప్పుడో చేసేసా. మీరు రిలాక్స్డ్గా ఉండండి, టెన్షన్ పడకండి. ఓకే. నీకేదో కొరియర్ వచ్చిందమ్మా. కొరియరా? ఇప్పుడా? సర్లే వెళ్ళు. ప్రపంచంలో దురదృష్టం అంటే తల్లిదండ్రులు లేకపోవటం, మరి అదృష్టం అంటే తల్లిదండ్రులు లేని లోటు తెలియకుండా పెరగటం. ఇలాంటి పిల్లలకు సహాయం అందించడం నిజంగా గొప్ప విషయం. హ్యాపీ బర్త్డే రూపా. ఈరోజు నవంబర్ 21st, వరల్డ్ అడాప్షన్ డే అండ్ యువర్ బర్త్డే. రియలీ ఎ గ్రేట్ కోఇన్సిడెన్స్ రూపా. హ్యావ్ అ బ్లాస్ట్. హలో. ఏం చేస్తున్నావు? హాయ్. అది నథింగ్. రేపు కలుద్దామా? షూర్, తప్పకుండా. ఓకే, బాయ్. గుడ్ నైట్. మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే రూపా. థ్యాంక్స్. ఏదో మాట్లాడాలి, రమ్మన్నారు. అది పర్లేదు, చెప్పండి. అది నేను మీకు బాగా నచ్చుతాను కదూ? చెప్పండి, నేనంటే మీకు ఇష్టం కదూ? ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అబ్బా చెప్పండి. అవునండి, మీరంటే నాకు ఇష్టం. కానీ మీరంటే నాకు ఇష్టం లేదు. అది మొన్నటిదాకా. కానీ ఈ మధ్య మిమ్మల్ని, మీరు చేసే మంచి పనుల్ని చూస్తుంటే మీరెందుకో బాగా నచ్చేస్తున్నారు. మీతో వాట్సాప్లో చాటింగ్ చేయాలనిపిస్తుంది. ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్లో స్టేటస్ మార్చాలనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మీతో పాటు ఆర్ఫనేజ్కి వెళ్ళి ఓ 10-15 మందిని దత్తత తీసుకోవాలనిపిస్తోంది. ఇలా అనిపించటాన్నే ప్రేమ అంటే
నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. నేను ఇంత చెప్పినా మీరేం మాట్లాడరేంటండి? మీరు ప్రేమిస్తుంది నన్ను కాదు, వాణ్ణి. వాట్? అవునండి, మీరు నన్ను ప్రేమించట్లేదు, వాణ్ణి ప్రేమిస్తున్నారు. అంటే మీరు డబుల్ యాక్షనా? కాదు. మరైతే నువ్వెవడు, వాడెవడు? మొన్నటిదాకా నేను మీకు నచ్చేవాడిని కాదు, ఎందుకంటే అది నేను. కానీ ఈ మధ్య నేను మీకు బాగా నచ్చేస్తున్నాను, ఎందుకంటే మంచి జాబ్ సంపాదించాను, ఆర్ఫనేజ్కి 10 లక్షలు డొనేట్ చేశాను, అదే పిల్లలతో కలిసి మీకు బర్త్డే విషెస్ చెప్పాను. ఇలాంటివి చాలా చేశాను. అవి చేసింది నేను కాదు, వాడు. నిజానికి తప్పంతా నాదే, ఎందుకంటే అదంతా నాటకం. అవునండి, మిమ్మల్ని ఎలానైనా ఇంప్రెస్ చేయాలని నాకు జాబ్ వచ్చినట్టు, ఆర్ఫనేజ్ మనీ డొనేట్ చేసినట్టు డ్రామా ఆడాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నా అనుకున్నానే కానీ మోసం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. అయినా నేను మీకు కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. నన్ను మర్చిపోండి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నన్ను ఇలా నాలా చూస్తే ఎలాగో మర్చిపోతారు. ఎనీవే, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. గుడ్ బై. రే ఏంట్రా, ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం జరిగింది కదా, మరి ఈ ట్విస్ట్ ఏంటి? నువ్వు రిజెక్ట్ చేయడం ఏంటి? సార్, మన ఇద్దరు మీ అమ్మాయిని మోసం చేస్తున్నాను సార్. సారీ సార్, చిన్న కరెక్షన్. నేను మీ అమ్మాయిని మోసం చేస్తున్నాను సార్. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు, కానీ మీలాగే నచ్చిన వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మీలాగే అందరూ ఆలోచిస్తే ఏ ఆడపిల్లకి చచ్చిపోవాలని కానీ లేచిపోవాలని కానీ అనిపించదు సార్. మీరు మీ లైఫ్లోనే కాదు సార్, మీ అమ్మాయి లైఫ్లో కూడా షూర్గా సక్సెస్ అవుతారు. బాయ్ సార్. అప్పుడు అలా అన్నావు, మీ నాన్నగారి కోరిక అన్నావు, ఏమైనా చేస్తానన్నావు, ఇప్పుడు ఇలా ఏంటి? సార్, మా నాన్న సహాయం చేయమన్నారు కానీ మోసం చేయమనలేదు సార్. అది కాదు. సార్ సార్, ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా సార్? ప్లీజ్ సార్. ఆటోకి కూడా డబ్బులు లేవు సార్, చాలా దూరం వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ఇంటర్వ్యూ టెన్షన్లో పర్స్ మర్చిపోయి వచ్చాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓ మై గాడ్, ఎంతమందిని మోసం చేస్తున్నారు అలాగా? ఎన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ దొరకకుండా పోదు. అయినా మోసం చేసి బతకడానికి సిగ్గులేదురా? ఎందుకు సిగ్గుపడాలి సార్? ఎవరికోసం సిగ్గుపడాలి? స్ట్రైట్గా మీ దగ్గరికి వచ్చి ఆకలిస్తుంది 100 రూపాయలు కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. అసలు ఈ లోకంలో ఎవరు ఆడటం లేదు నాటకాలు, ఎవరు చేయటం లేదు మోసాలు. డబ్బు కోసం కొంతమంది, పదవి కోసం కొంతమంది, మందు కోసం కొంతమంది, పొందు కోసం కొంతమంది, బతకడం కోసం నాలాంటి వాడు. అంత దాకెందుకు సార్? మీరెప్పుడు ఎవరిని మోసం చేయలేదా? ఎవరి దగ్గర నాటకాలు ఆడలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం నాకు చెప్పనక్కర్లేదు సార్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. గుడ్ ఈవినింగ్ సార్. వీసా కన్ఫర్మ్ అయింది. 2 డేస్లో మీ ప్రయాణం. ఫ్లైట్ టికెట్ సార్. ఏంటి సార్ బాధపడుతున్నారు? అమ్మాయి పెళ్లి గురించేనా? అమ్మాయి పెళ్లి గురించి కదా నా బాధ. నేను యుఎస్ వెళ్ళేలోపు మా అమ్మాయిని చేతుని కలపలేకపోతున్నాననేదే నా బాధ. నువ్వు వెళ్ళా ఫారెన్ డెలిగేట్స్తో ఉన్న మీటింగ్ గురించి. ఓకే సార్.
డాడీ, మీరే మంచి సంబంధం చూసి ఓకే చెప్పండి. ఐఎమ్ రెడీ టు మ్యారీ. సంబంధం చూడమంటే చూస్తాను కానీ మంచి సంబంధం చూడమంటే చైతు కంటే మంచి సంబంధం నేను చూడలేనమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? చైతు నాకెలా తెలుసనా? 2 months బ్యాకే నన్ను వచ్చి కలిశాడు. ఎవరైనా పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి ఆస్తి లేదు, కలర్ లేదు, హైట్ లేదని 1,00,000 వంకలు పెడతారు కానీ నువ్వు ఎవరివో ఎలా ఉంటావో తెలియకుండా నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడమ్మా. కేవలం వాళ్ళ నాన్న కోరిక తీర్చడానికి. నువ్వు లవ్ ప్రపోజల్ చేయగానే ఇంకొకడైతే నీ వెనకున్న ఆస్తి కోసం వెంటనే ఒప్పుకునేవాడు. కానీ అతను అలా చేయలేదు. ఎంతకన్నా మంచివాడిని తేవాలని నువ్వు అడిగినా, నేను లైఫ్లో పెళ్లి చేసుకోనని నాతో చెప్పినా రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉండదమ్మా. అయినా సినిమా బాగుందని నువ్వంటే ఆ క్రెడిట్ అంతా నేను కట్ చేసిన ట్రైలర్ వల్ల అంటాడేంటి? వాడికి అర్థమయ్యేలా నువ్వన్నా చెప్పమ్మా. చైతు, ఒక్క నిమిషం నాన్న. ఇదిగోరా, నీకు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. అదేంట్రా, ఆ లెటర్ చూడంగానే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను. అది నువ్వు కోరుకున్న లైఫ్ కదా. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ లెటర్ కన్నా నాకు మన షాప్ కీస్ పట్టుకుంటేనే ఆనందంగా ఉందమ్మా. నీకోటి అడగాలని ఉంది కదా, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారా అని. మేం కాదు, చెప్తే షాక్ అయిపోతావు. నిన్ను కిడ్నాప్ చేయించింది మీ నాన్న. నన్ను ఎవరు కిడ్నాప్ చేశారా? నిన్ను మాత్రం కిడ్నాప్ చేసింది నేనేరా. మరి నా పరిస్థితి ఏంటి? అది నువ్వు చూస్తే 2 నెలలకు ఒకసారి చేసేస్తావు. ఇంట్లో నా కొడుకు డాడీ సైకిల్ అని నన్ను చంపు తినేస్తున్నాడు. అందుకోసమే నేను కూడా నీ రూట్లోకి వచ్చాను. కిడ్నాప్ చేసా అన్నా, మంచి క్లయింట్ అన్నా. క్లయింట్ నీకు ఎవడో? నేనే. నువ్వా? ఈ దగ్గరికి ఎలా వచ్చాడు? ఇంతకీ నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో నాకు అర్థం కావట్లేదు. అయినా నన్ను కిడ్నాప్ చేయాల్సినంత అవసరం నీకే వచ్చింది? ఆ విషయం నేను చెప్తాను. అవసరం వాడికి వచ్చింది, అవకాశం నాకు కలిసి వచ్చింది. ఇంకా నీకు డీటెయిల్గా చెప్పాలంటే, నేను పెరల్పై బయటకు వచ్చినప్పుడు వీడు నన్ను కలిసి నీ ఆస్తి మొత్తం అడిగాడు. ఆస్తి ఒకటే అడుగుంటే పోనీలే కదా అని వదిలేసేవాడిని. ఆస్తితో పాటు మీ అమ్మాయిని కూడా కావాలన్నాడు. మరి మీ అమ్మాయి నాది కదా, నా పుట్టలో ఏలేడితే నీ కుట్టనా? అందుకే అడిగా గతి. సూపర్ అన్నా, సీన్ అద్దరిపోయిందన్నా. ఒకేసారి ఎన్ని కిడ్నాపులా? ఏం సినిమా అన్న ఇది? కూడా చిన్న క్యారెక్టర్ ఉంటే చూడరాదే. ఇది రీల్ సీన్ కాదు బే, రియల్ సీన్. పో. అంటే ఇదంతా సినిమా కాదా? రియల్ కిడ్నాప్లా? ఇది మా ఓటర్ తెలిస్తే రే మీ అందరికి 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. నువ్వేంట్రా ఛత్రపతి సినిమాలో కాటరాజులాగా లేలు? అబ్బో, అలా చూస్తున్నావు ఏంట్రో? కొడతావా ఏంటి? మస్తు మందిని చూసానులే కానీ అల్లబాయ్, నా బ్యాక్గ్రౌండ్ గురించి సరిగ్గా తెలీదు. నేను బిర్యానీ తెచ్చుకునే లోపు నా ఫ్యాక్టరీని కబ్జా చేసేసి కిడ్నాప్లు ప్లాన్ చేస్తాడా? పైగా నన్నే కొడతాడా? ప్యూర్ బిర్యానీ ఇప్పిస్తాను. ఇప్పుడు అసలు సీన్ నేను క్రియేట్ చేస్తాను. తొందరగా రమ్మని చెప్పు. లాగిపడేంట్రా నా ఫ్యాక్టరీకి వచ్చి నన్నే కొడతారా? కొడగారే పెళ్లి కొడగా
నీకు ఇస్తారా మడత కాజా ఏంటి తీసుకెళ్ళి అవతల పడేండి రా అన్నా వీడేడి వెళ్ళండి రా ఎక్కండి రా ఇప్పు ఇక్కడే ఉన్నాడు పట్టుకోండి పరిగెట్టండి అలా చూడొద్దురా, నేనేదో నిన్ను అమ్మాయిని కలుపుదామని ప్లాన్ వేసాను. ఇలా రివర్స్ అవుతుందని నాకేం తెలుసు. సరే పదండి. ఎక్కడ వాడు అన్న టెన్షన్ పడకన్నా, 2 నిమిషాలు తీసుకొస్తానన్నా. పట్టుకోరా, డబ్బులు అడుగు అన్న. అడ్వాన్స్ అని ఇప్పుడు ఇస్తున్నావా? ఇప్పుడు తీసుకుంటావు, ఇంకెప్పుడైనా తీసుకుంటావు, నీ ఇష్టం. ముందాన్ని పట్టుకోండిరా. ఓకే శ్రీదేవి మళ్ళీ యాక్ట్ చేస్తుంది తెలుసా? ఇంకా శ్రీదేవి ఏంట్రా? ఏమైనా శ్రీదేవి శ్రీదేవేరా. శ్రీదేవి ఇప్పుడు సమంత. సామ్రాజ్యంలోకి వచ్చి నన్నే కొడతారా? మీ అందరికి ఇప్పుడు చూపిస్తాను రా రియల్ సినిమా అంటే ఎలా ఉంటుందో. మామూలుగా నరికితే హత్య, ఇలా నరికితే వధ, అసుర వధ. బాహుబలి సమయానికి అప్పుడు ఉపయోగపడ్డ అనుకుంటావు వాసన కొడతావు నువ్వు. అక్కడ తన్ను మన కొట్టుకుంటున్నా అసలు తెలిసి అదా ఆకలి వేస్తుందన్నా. బాహుబలి బాహుబలి నుంచి ఎవరు తప్పించుకోలేరా? బాహుబలి నీకు కావాలంటే మేకలో గొర్రెడు ఇస్తాను, నన్ను మాత్రం ఏం చేయగలని దండ పెడతాడా? ఎక్కడ చచ్చారా? ఇప్పురా ఇప్పు కట్లిప్పు. ఇప్పుతారు. ఎప్పుడు ఇస్తావా అంటే ఎప్పుడైనా ఇస్తానంటావా? ఎవరి దగ్గర తీసుకోవాలంటే ఎవరి దగ్గరైనా తీసుకో అంటావా? ఇప్పుడు చెప్తాను నీ సంగతి. అడ్వాన్స్ ఏంట్రా? ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాను రా. ఇప్పురా ఇప్పు ఇప్పు. నిజంగా ఇస్తావా? చేస్తాను రా. ఇప్పురా. కట్టేసుల్లోని బాహుబలి నరకడు. బాహుబలి ఇప్పురా ఇప్పు ఇప్పు. నిజం చెప్పు, ఇస్తావా? ఓకేనా? ఈ మారుడు ముందల్ని పట్టుకోండి రాన్ని. ఏంట్రా అన్నా, తిరిగి తిరిగి చచ్చిపోతున్నానే. నువ్వు డబ్బులు ఇస్తే నా బుడ్డోడి సైకిల్ కొనుక్కుంటాడు. డబ్బులా? బాహుబలి
చెప్పండి వదలరా ఈ బాహుబలి. తల్లి దండలు రెడీ. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? ముహూర్తానికి టైం అవుతుంది. పని కాదు కానీ ఫస్ట్ తాళి కడదాం. నాడు పంజ కట్టుకో కట్టుకో. సాలి చిక్కుకోవడానికి కట్టు ముందు వేసుకోదండి. వేసుకో లేవా వేసేది నువ్వేగా పో. తమ్ముడు తమ్ముడు అగ్గిపెట్టి. అరే ఇంత పెద్ద కత్తి పట్టుకున్నావు ఎక్కడికి పోతున్నారా? నేసేయడానికి వాడు మావాడు రావాడు. ఆడు మీ వాడా? అంటే నువ్వు వాడోడువా? అయితే ముందు నేను వేసేయాలరా. ఇంకా చూస్తా. తాళి కట్టడానికి కూడా రాదు. దండ మాత్రం ఎందుకు? అది కూడా వాళ్ళకి ఆ రోజు అదన్నావు ఇదన్నావు, నువ్వు మా అమ్మాయి కరెక్ట్ కాదన్నావు. ఇలాంటివన్నీ మన చేతుల్లో ఉండవురా, పైన దేవుడు నిర్ణయిస్తాడు. ఆల్ ది బెస్ట్. చేతులు ఇవ్వండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇక్కడ క్యూలో నిలబడ్డ ఖైదీలు దేనికోసం అనుకుంటున్నారు? ఇంకా దేనికి, మన బబ్లీ రెడ్డి ఫేషియల్ కోసం. పర్లేదు, ఇక్కడ కూడా కస్టమర్స్ని బాగానే పికప్ చేశాడు. ఓకే డబ్బులు అన్నా ప్లీజ్ అన్నా, నన్ను ఎలాగైనా బ్యాంక్కి తీసుకెళ్ళన్నా అన్నా. అక్కడికి వచ్చి ఏదో పని చేసుకుంటానా అన్నా. ఫ్లైట్లో నిలబడి వస్తున్నానా ప్లీజ్ అన్నా, దయచేసి నన్ను బ్యాంక్కి తీసుకెళ్ళనా అన్నా. అన్నా అన్నా వీడికి ఇంత జరిగినా బ్యాంకాక్ వెళ్ళాలన్న కోరిక మాత్రం చావలేదు.